హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. కింగ్ ఆఫ్ సస్పెన్స్గా వరల్డ్ ఫేమస్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు. ఇది హిచ్కాక్ గారి 125వ జయంతి సంవత్సరం. అలాగే ఆయన తొలి సినిమా రిలీజ్ అయ్యి 100 years కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా హిచ్కాక్ గారి మీద ఒక సంకలనాన్ని తీసుకొని వచ్చారు సినిమా రచయిత, జర్నలిస్ట్ అయిన పులగం చిన్నారాయణ, రైల్వే ఆఫీసర్ అయిన రవిపాడి గారు. మరి ఆ సంకలనానికి వారు పడ్డ కష్టం ఏంటి, బుక్ రిలీజ్ అయిన తర్వాత దానికి ఎలాంటి స్పందన లభిస్తుంది, అలాగే ఇప్పుడు బుక్ ఫెయిర్లో ఈ పుస్తకానికి ఎలాంటి స్పందన వస్తుందనేది వారి మాటల్లో మనం విందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ హిచ్కాక్ గారు, ఆయన మీద ఒక సంకలనాన్ని తీసుకురావడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్. నేను బుక్ చూశాను కాబట్టి చెప్తున్నా, చాలా అద్భుతంగా ఉంది. సో అసలు ఈ సంకలనానికి నాంది అనేది ఎప్పుడు పడింది? యాక్చువల్గా కరోనా టైంలో పడిందండి అది. నాకు హిచ్కాక్ అనేది చిన్నప్పటి నుంచి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూడడం, జాకీ చాన్ సినిమాలు, బ్రూస్ లీ సినిమాలు, లేకపోతే రాంబో అని సిల్వెస్టర్ స్టాలోన్ సినిమాలు, ఆ టైంలోనే ఓన్లీ హీరో ఓరియంటెడ్ ఉన్న టైంలో హిచ్కాక్ అనే డైరెక్టర్ ఏదో వింతగా పేరు వల్ల కావచ్చు, లేకపోతే ఆయన తీసిన సైకో కొన్ని సినిమాల వల్ల నాకు బాగా గుర్తుండిపోయిందండి. కానీ పూర్తిగా నాకు అవగాహన లేదు. డైరెక్టర్ వంశీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటి నిండా ఎక్కువ హిచ్కాక్కి సంబంధించిన పోస్టర్లు, స్క్రిప్ట్ మెయిన్ ఆ పోస్టర్లో అవి చూసి ఆయన దగ్గర ఎక్కువ తెలుసుకున్నా. కరోనా టైంలో ఇంకా 3 months 4 months ఇంట్లోనే ఉన్న టైంలో రెగ్యులర్గా విపరీతంగా సినిమాలు చూసేవాడిని, పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఓటీటీల్లో ఏదన్నా ఒక డైరెక్టర్ని తీసుకుంటే మనకు పూర్తిగా అవగాహన వస్తుంది అనుకున్న టైంలో హిచ్కాక్ మీద దృష్టి పడింది. ఇందుకు మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే హిచ్కాక్ ఒకరు విఠలాచారి గారు. నాకు ఫ్యూచర్ సినిమా ఎలా ఉంటుంది, భవిష్యత్ అంతా ఎలా ఉంటుంది, ఈ కరోనా లాగా మనుషులు కలవటం తక్కువైపోయి, అంటే లిమిటెడ్ క్రూ తోటి లిమిటెడ్ బడ్జెట్లో లిమిటెడ్ ప్లేసుల్లో సినిమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో, అంటే ఇలా అంతా సర్దుకుంటుందని తెలియదు. అప్పుడున్న భయాందోళన పరిస్థితుల్లో అలా అనిపించి వీళ్ళిద్దరూ ఫ్యూచర్కి మార్గదర్శకులుగా ఉంటారు. విఠలాచార్య గారు కూడా చాలా తక్కువ బడ్జెట్లో, తక్కువ లొకేషన్లో, తక్కువ మందితో సినిమాలు చాలా వేగంగా తీసేవారు. హిచ్కాక్ కూడా అంతే అండి. అందుకని వీళ్ళని అనుసరించాలి అని సరదాగా అనుకుని ఆయన సినిమాలు, ఈయన సినిమాలు చూడడం మొదలుపెట్టా. విఠలాచార్య గారి మీద జై విఠలాచార్య అనే పుస్తకం కూడా పబ్లిష్ చేసాం లాస్ట్ ఇయర్. హిచ్కాక్ మీద కూడా అలా చేసి మొదలుపెట్టి అనుకోగానే ఆలోచన రాగానే ఫస్ట్ మనం కన్నా ఒక్కొక్క సినిమాని ఆయన 53 సినిమాలు డైరెక్ట్ చేశారు, మూకీలతో కలిపి 9 మూకీలు కలిపి. ఒక్కొక్క సినిమాని మనం రాసే కన్నా ఒక్కొక్క దర్శకుడితో రాయించి వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది అని అనిపించి ఫస్ట్ నేను సంగీతం గారికి ఫోన్ చేశాను. సార్ ఇలా అనుకుంటున్నాను, ఇలా అనగానే బాగుందండి, మంచి ఆలోచన సార్, మీరు ఏ సినిమా రాస్తా అంటే నేను రియర్ విండో రాస్తాను అన్నారు. వెంటనే ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. నెక్స్ట్ వెంటనే వంశీ గారికి చేశాను, సార్ ఇలా అంటే నేను సైకో రాస్తాను. ఇలా వరుసపెట్టి హరీష్ శంకర్ గారు, ఇంద్రగంటి మోహనకృష్ణ గారు, పూరి జగన్నాథ్ గారు బాంబేలో ఉన్నారు. నేను మెసేజ్ పెట్టగానే వెంటనే బాగుంది, గో హెడ్ నేను పంపిస్తానని. ఇలా శివనాగేశ్వరరావు గారు, రాలింగేశ్వరరావు గారు, ఎంబి రఘు గారు, ఇంకా ఎంఎస్ రాజు గారు, ఇంకా అందరూ ప్లస్ ఈ జనరేషన్ డైరెక్టర్లు కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం 65 వ్యాసాల్లో సేకరించామన్నమాట. అందులో 45. నీ ముందు మాటలో ఒక లైన్ రాశావు, ఏంటి, ఈత వచ్చిన వాడికి కాలువలోనూ ఏదొచ్చు, చెరువులోనూ ఏదొచ్చు, నదుల్లో ఏదొచ్చు, కానీ నేను సముద్రంలో ఏదాలనే ఒక ప్రయత్నం చేశాను. మరి సముద్రం లోతు అనేది ఎంతో తెలుసుకున్నాను. ఇప్పుడు మనం పుస్తకం రాస్తే మనకంటూ ఒక విజన్ ఉంటుంది, ఒక వ్యూ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్లో వెళ్ళిపోతామండి. ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ ఐడియాలజీ, రాసిన వాళ్ళంతా హేమాహేమీలు రాశారండి. ఒక్కొక్కరితో ఒక స్టైల్లో రాశారు. అసలు అవన్నీ గ్యాదర్ చేయటం, వాళ్ళని ఫాలో అప్ చేయటం, వాటిని అన్నింటినీ ఒక చోట సెంట్రలైజ్ చేసి అందులో అన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేయటం. ఎందుకంటే ప్రతి వాళ్ళు హిచ్కాక్ గురించి ఏదో చెప్తుంటారు, రిపీటెన్స్ రాకూడదండి. ఒకళ్ళు చెప్పిందే మళ్ళీ రాకుండా దాన్ని ఎడిట్ చేయటం, ఇదంతా చాలా కష్టసాధ్యమైన పని అండి. అంటే గతంలో యాక్చువల్గా ఇండివిజువల్గా ఎక్కువ బుక్స్ రాసావు, అలాగే ఓంప్రకాష్ గారితో కలిసి వెండి సందమామలు అనే బుక్ తీసుకొని వచ్చావు. పర్టికులర్గా ఈ హిచ్కాక్ సంకలనాన్ని తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు
సినిమా మీద ఎంతో ప్రేమ, అలాగే మ్యూజిక్ కన్నా ప్రాణం పెట్టే రవిపాడి గారితో కలిసి ఈ బుక్ తేవాలనే ఆలోచన అంటే మీ అసలు ఎవరిది ఆలోచన? అంటే ఎవరైనా సజెస్ట్ చేశారా, లేదా ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్తో ఆయన అడగటం జరిగిందా, ఎలా? అంటే యాదృచ్ఛికంగానే జరిగిందండి ఇది. కరోనా టైంలో బాగా కనెక్ట్ అయ్యామండి. రెగ్యులర్గా రోజు ఫోనుల్లో మాట్లాడుకోవటం, సినిమాల గురించి అండి. మా ఇద్దరికి కామన్ అంశం ఏంటంటే ఆయనకి విపరీతమైన సినిమా పిచ్చి. సినిమా చంద్రమండలంలో షో ఉందంటే చంద్రమండలం కూడా వెళ్ళిపోయేంత పిచ్చి ఆయనకి. నాకు కూడా పిచ్చి, పుస్తకాలు, ఈ రెండు కామన్ అంశాలండి. రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇలా ప్రాజెక్ట్ చేస్తున్నానండి. అప్పటికి నాకు ఐడియా లేదండి. నేను సోలోగానే అనుకున్నాను. ఉన్న తర్వాత నేను ఇలా చేస్తున్నాను అనగానే ఒక్కో సినిమా గురించి గంటలు మాట్లాడేవాడండి. ఇన్పుట్స్ అన్నీ చెప్పి ఆ సినిమా ఇలాగా, దీని వెనక ఇలా జరిగింది అని షాక్ అయిపోయా. సార్ ఇది నేను ఈ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, మీరు కూడా నాతో కలిస్తే ఇద్దరు భాగస్వామ్యంలో చాలా గొప్ప పుస్తకం. నేను 200 పేజీల పుస్తకం అనుకున్నానండి. అది ఇప్పుడు 528 పేజీల పుస్తకం అయింది. ప్రతి వాళ్ళు ఇప్పుడు వంశీ గారు సైకో గురించి రాస్తే దాని తెర వెనక ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, అన్ని ఇన్పుట్స్ క్రెడిట్ ఆయనదే అండి. ఆయనకి ఏంటంటే ఫింగర్ టిప్స్ మీద, ఎన్సైక్లోపీడియా అండి, ఫింగర్ టిప్స్ మీద టక అలవోగ్గా చెప్తారు. నాకు అసలు షాక్ అయిపోయానండి. అలా నిజంగా చెప్పాలంటే అదొక అదృష్టం. నేను ఒక్కనే ఇది ప్రయత్నం చేస్తుంటే ఇంత ఇలా సక్సెస్ అయ్యేది కాదండి. ఆయన యాడ్ అవ్వటం వల్లే నేను 0, ఆయన 1, 10 అయ్యింది ఇప్పుడు. అది రవి గారు, మీరు నిజంగా పులగం చెప్పినట్టు ఎన్సైక్లోపీడియా, అటు మూవీస్లో కానీ, మ్యూజిక్లో కానీ, అసలు వరల్డ్ సినిమాలో కానీ ఎవరు ఏమడిగినా అలవగ్గా చెప్పేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తుంటారు. అది అంతవరకు ఓకే. కానీ పులగం హిచ్కాక్ గురించి అడిగినప్పుడు మీరు సమాచారం ఇవ్వటం అనేది ఓకే, కానీ ఆయనతో కలిసి ఈ సంకలనాన్ని తీసుకురావాలి అని ఆయన మీ దగ్గర కోరిక వ్యక్తం చేసినప్పుడు మీకు ఫస్ట్ కలిగిన ఆలోచన ఏంటి అసలు? మామూలుగా పులగం గారు రాసిన పుస్తకాలండి, జంధ్యామారుతం కానీ, లేకపోతే ఈ మన పూర్ణోదయ బ్యానర్ మీద కానీ, విఠలాచార్య గారు కానీ మంచి పుస్తకం, మంచి రీసెర్చ్ గట్ట చేయడం. అలాగే మేము ఫస్ట్ వంశీ గారి ఇంటికి వెళ్ళాం. వెడితెర చందమామలో నవల వీళ్ళు రాసుకొచ్చిన పుస్తకం ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరు దర్శకులు, ఆయన అభిమాన దర్శకులు ఫోటోలు గోడల మీద ఉన్నాయి. మామూలుగా హిచ్కాక్ స్టైల్లో తీసే దర్శకులు మనకంటే ఎవరంటే వంశీ గారు తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు, శివనాగేశ్వరరావు గారు, కొంతమంది ఉన్నారు. అందరూ ఎంతో కొంత ఇది చేసినా కూడా ఎక్కువ మనం వంశీ గారిని అనుకుంటాం. ఆయన అనిమేషన్ కానీ, టేకింగ్ కానీ, మేకింగ్ కానీ. నేను అడిగాను, సార్ హిచ్కాక్ లేడేంటి, హిచ్కాక్ ఎందుకు లేడు అని చెప్పి ప్రతి రూమ్, డ్రాయింగ్ రూము, ఆయన కిచెను, ఆయన బెడ్రూము, ఆయన హాలు, బాల్కనీ మొత్తం మా ఇద్దరిని తీసుకెళ్ళి చూపిస్తే మేము కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా హిచ్కాకు అది ఇది అని చెప్పేసి అయిపోయిన తర్వాత కరోనా టైంలో ఈయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను 1999లో సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన సంవత్సరమే సదజయంతి సంవత్సరం హిచ్కాక్ గారిది. అప్పుడే నేను మస్సూరి ట్రైనింగ్కి వెళ్దాము అన్న టైంలో మా నాన్నగారు చనిపోవడం, నేను ఒక 6 నెలలు గ్యాప్ తీసుకున్న టైంలో చాలా వరకు హిచ్కాక్ మీద వచ్చిన స్పెషల్ ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ కానీ, బ్రిటిష్ లైబ్రరీలో నేను చదివిన కానీ చాలా ఇన్ఫర్మేషన్, డైరీ రాసుకునే అలవాటు ఉంది. అది నేను ఆ విషయాలు మామూలుగా నేను చెప్తూ ఉండేవాడిని. ఈ కరోనా టైంలో ఏంటంటే ఈయన ఈ ప్రస్తావన చెప్తే నేను కొన్ని చెప్పాను ఆయనకి. జర్మనీలో యాక్చువల్గా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. చాలా సినిమాలు, 25 సినిమాలకు పనిచేసిన తర్వాత పనిచేశాడు, అన్ని క్రాఫ్ట్స్లో పనిచేశాడు. నేను మామూలుగా ఆయన ఫిల్మ్ జర్నలిస్ట్ కదా, నేను అలా చెప్తూ ఉండేవాడు. చెప్పిన తర్వాత 1-2 సినిమాలు మేము అనుకొని చూసాము, ఆయన చూశారు, నేను చూశాను. నేను కొన్ని విశేషాలు చెప్తూ ఉన్నప్పుడు, సార్ ఇవన్నీ మీరు కొద్ది రాసి ఇవ్వగలరా అంటే కొన్ని రాసి ఇచ్చా. ఓకే, మామూలుగా. దాంతో ఆయన ఏమన్నారు, సార్ మీరు ఇది ఇలా అనుకుంటున్నాను, నేను విఠలాచార్య తర్వాత ఇది అనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి రాద్దాం అని అన్నారు. నేను సార్ నాకు ఉద్యోగ ధర్మంలో కుదరదు, అయినా మీరు మంచి చేయదరిగిన రచయిత కదా, నాదేదో మామూలుగా ఒక సినిమా అభిమానినే కానీ నేను మీలాగా రచయిత అది కాదు అని చెప్పి అన్నాను. అంటే లేదు అని నేను ఇన్సిస్ట్ చేశాను. అంటే ఒకటి రెండు సంగీతం గారివి, వంశీ గారివి వచ్చిన వాటి వెనక, తెర వెనక విశేషాలు రాసిన తర్వాత ఆయన ఇంకా బాగా పట్టుబట్టారు. లేదు సార్ మనం ఇద్దరం కలిసి వెళ్దాం, బాగున్నది, నేను ఇవన్నీ ఇచ్చేస్తాను, మీరు కొద్దిగా తెర వెనక విశేషాలు అని చెప్పి 53 సినిమాల్లో మూకీలు కాకుండా 44 సినిమాలు కూడా మేము అనుకొని ఆ రోజున చూసి మరుసటి రోజున వాటి యొక్క విశేషాలు ఆయన రాసుకునేవాడు, తెర వెనక విశేషాలు నేను చెప్పేవాడు. ఓకే, అలాగా ఆ తర్వాత ఆయన ఎవరన్నా ఒక ప్రసిద్ధ దర్శకుడు కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ వారితో ఆయన రాయించిన తర్వాత ఈ పాయింట్లు రాసి
వాళ్ళు రాసిన పాయింట్లు రిపీట్ కాకుండా దాంట్లోని కొన్ని మినహాయింపు ఆయన మొత్తం రీరైట్ చేశారు. సో ఇది సంకలనము అనేది ఓన్లీ ఒక సగం ఆ సంకలనం అండి. ఒక 1000 పేజీలు మేము రీరైట్ చేసామండి. ఓకే. అది దాంట్లో ఏంటంటే ఆయన ఏదో నాకు క్రెడిట్ ఇస్తున్నారు కానీ సంకల్పం ఆయనదే. ఏంటంటే పుస్తకం మీద పేపర్ వెయిట్ లాంటి నేను అంతే. ఇప్పుడు ఒక బుక్ తీసుకురావాలనే ఆలోచన రావటం, మనం దాన్ని ఆచరణలో పెట్టడం అనేది కామన్ థింగ్. అంటే ఇప్పుడు అది మీలో ఉన్న ఎంతూజియాజం కావచ్చు, సినిమాల మీద మీకున్న ప్రేమ కావచ్చు, ఆ వ్యక్తుల మీద మీకున్న అభిమానం కావచ్చు, అవన్నీ ఓకే. కానీ ఈ బుక్ తీసుకురావాలంటే మీరే రాయొచ్చు. యాక్చువల్గా ఈ హిచ్కాక్ గారి గురించి, ఆయన సినిమాల గురించి మీరు రాస్తే ఆ బుక్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, ఓకే అంతవరకే. కానీ ఒక సంకలనంగా తీసుకురావాలి, ఇంతమందిని ఇన్వాల్వ్ చేయాలి అన్నప్పుడు మన టైం కాకుండా వాళ్ళందరి టైం మనకు దొరకాలి. సో అది ఎలా, వాళ్ళందరి టైం ఎలా తీసుకోగలిగారు, వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయగలిగారు? అంటే నాకుండే ఫిలిం జర్నలిస్ట్గా నాది నియర్లీ 25 years ప్రస్థానం ఉంది. ఆ పరిచయాలు అవ్వచ్చు, నాకున్న సాన్నిహిత్యం కావచ్చు, నా మీద ఉండే అభిమానం కావచ్చు, ప్లస్ హిచ్కాక్ గారి మీద ఉండే అభిమానం కావచ్చు, ప్లస్ వీడు ఏదో మంచి ప్రయత్నం చేస్తున్నాడనే నమ్మి వాళ్ళు అందరూ సహకరించారండి. ప్లస్ సంగీతం గారు ఎప్పుడో ఇచ్చేసారు, ఫస్ట్ ఆయనే ఇచ్చేసారండి. పూర్వజానంద్ గారు మొత్తం టైప్ చేసి ఇచ్చేసారు. అవి ఇంత లేట్ అయినా కూడా ఏనాడు నన్ను ఏంటంటే ఏదో చేశారు అది ఏమైంది అని కూడా నన్ను ఎవ్వరు కించెత్తి మాట కూడా అనలేదండి. నియర్లీ 3 years అయిపోయిందండి. 2-3 దివంగత దర్శకులు కూడా ఉన్నాయి కదా అందులో. అవును, మదన్ గారు ఆ నలుగురు రచయిత, పెళ్ళైన కొత్తలో దర్శకుడు అండి. ఆయనకి హాలీవుడ్ సినిమా మీద విపరీతమైన గ్రిప్ ఉందండి. చాలా ఎక్సలెంట్ రైటర్ అండి. నేను ఆయనతో కూడా అన్నాను, సార్ మీరు ఫ్యూచర్లో ఇది హాలీవుడ్ సినిమాల మీద ఒక పుస్తకమే తీసుకురావచ్చు అని చెప్పి అన్నాను. ఆయన కూడా అద్భుతమైన ఆర్టికల్ రాశారు. ఆయన లేరండి, సాయి బాలాజీ గారు కూడా అండి. ఆయన కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు ఇంత నాలెడ్జ్ ఉంటుందా. ప్లస్ ఆయన చెప్పారు, నారాయణ గారు, నాకు ఆ మెయిల్ ఇప్పటికే ఉందన్న నా దగ్గర భద్రంగా, నారాయణ గారు మీరు ఫ్యూచర్లో ఇలాగే స్పీల్బర్గ్ మీద ఇలా హాలీవుడ్ డైరెక్టర్ల మీద వేయండి, నేను మీకు హెల్ప్ చేస్తానన్నారు. కరోనా టైంలో ఆయన కూడా మిస్ అయ్యారండి. అలాగే ఈశ్వర్ గారు అండి, అది మీరే చెప్పాలి. ఈశ్వర్ గారిది అది కవర్ పేజీ, దాని గురించి సపరేట్గా వద్దాం. ఇప్పుడు ఈ ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క సినిమాకి సంబంధించి విశేషాలు తెలియజేయాలని ఆలోచన కదా. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు హిచ్కాక్ గారి సినిమాల్లో నాకు సైకో నచ్చవచ్చు, ఇంకొకటి నచ్చవచ్చు. కానీ ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైరెక్టర్కి అలాట్మెంట్ అనేది, అంటే అది వాళ్ళంతటా వాళ్ళు మేము ఈ సినిమా గురించి రాస్తామంటే అంత ఓకే. కానీ అందరూ 44 మంది 44 సినిమాలు, వాళ్ళందరూ ఆ సినిమాలు చూడాలి. ఇప్పుడు అందరికీ కొంతమంది ఒక 10 మందికి ఒకే సినిమా నచ్చవచ్చు. మేము ఇది రాస్తా అన్నప్పుడు ఇది కాదండి ఇది రాయాలని మనం చెప్పాలంటే చాలా సున్నితమైన అంశం అది. అవునవును. సో దాన్ని ఎలా షార్ట్ అవుట్? అది నిజంగా చాలా కొంచెం కష్టమైన విషయమే. నేను నాకుండే దీని మీద హ్యాండిల్ చేయగలిగాను. ఫస్ట్ నేను ఒక మెసేజ్ చేసుకుని మొత్తం ఆయన సినిమా లిస్ట్ అంతా వేసి, సార్ ఈ సినిమాలు మీకు ఇందులో మీరు ఏది ఎంపిక చేసుకుంటారని ఫస్ట్ సంగీతం గారు పెడితే ఆయన రియర్ విండో చేసుకున్నారు. వెంటనే నెక్స్ట్ వంశీ గారు చేసినప్పుడు సార్ సంగీతం గారు రియర్ విండో సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఏం సినిమా అంటే ఆయన సైకో అండి. నెక్స్ట్ ఇంకో వేరే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు చేసినప్పుడు ఇలా ప్రతి వాళ్ళకి లిస్ట్ పంపించేసేవాడి. సార్ ఆల్రెడీ ఇది చేసుకున్నారంటే కొంతమంది వీళ్ళు కూడా చెప్పారు, అదే నాకు చాలా ఇష్టమైన సినిమా అండి అది, నార్త్ బై నార్త్ వెస్ట్, నేను అది ఇలా మిస్ అయ్యాను, సరే నేను ఇంకోటి రాస్తాను అని చెప్పి అందరూ పాజిటివ్గా స్పందించారండి. పాజిటివ్గా స్పందించారు. కాకపోతే మీ దగ్గర వాళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తారు కదా, ఎక్కువ మంది ఇష్టపడ్డ సినిమా ఏది, ఈ సినిమా గురించి రాయాలి అనే ఒక ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఆ సినిమా ఏది? ఎక్కువ మంది సైకో, రియర్ విండో, నార్త్ బై నార్త్ వెస్ట్, వెర్టిగో అండి. ఈ సినిమాలు ఆయన పాపులర్ సినిమాలు, ఇవి ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఓకే. సినిమా స్కూల్స్లో కానీ, సినిమా అభిమానులు కానీ, సినిమా విమర్శలు కానీ నచ్చే ఈ 4 ఇంకొక సినిమా ఉందండి. ఈ 5 సినిమాలు ఏంటంటే ప్రతి వాళ్ళు వ్యక్తం చేశారు రాస్తాము అని చెప్పేసి. కానీ రాసిన వాళ్ళు ఎవరు, సంగీతం గారు, వంశీ గారు అయ్యేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఒకటికే మనకన్నా సీనియర్లు, వాళ్ళు రాశారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మంచి బాగా రాశారు. యా. సో మీకు అసలు హిచ్కాక్ గారి పట్ల, ఈ ఆయన సినిమాల పట్ల ప్రేమ అనేది అసలు ఏ వయసులో ఎలా కలిగింది? దూరదర్శన్లో ఇంతకుముందు ఫ్రైడే మూవీస్ వేసేవాళ్ళండి, ఇంగ్లీష్ మూవీస్.
అలాగే నేను అనుకోకుండా డైల్ ఎమ్ ఫర్ మర్డర్ అని ఒక మూవీ చూశాను. హిచ్కాక్ సినిమాకి ఏంటంటే ఇంగ్లీష్ అక్కర్లేదండి. చార్లీ చాప్లిన్ సినిమాకి మాటలు ఉంటాయి, హిచ్కాక్ సినిమాకి ఏంటంటే చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, పేజీలు డైలాగులు ఉండవండి. సీన్స్ తోటే, షార్ట్స్ తోటి, సీన్స్ తోటి మీ బ్రెయిన్లో ఆయన ఎఫెక్ట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సైకో సినిమాలో ఒక అతను వచ్చి ఒక అమ్మాయిని షవర్లో హత్య చేసినట్టుగా ఒక 72 షార్ట్స్ ఉంటాయి, 72 డిఫరెంట్ షార్ట్స్. మన మైండ్లో ఏంటంటే వాడు కత్తితో పొడిచి అమ్మాయిని చంపినట్టుగా ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తారు. కానీ సినిమాలో ఎక్కడ కూడా కత్తి అమ్మాయిని టచ్ చేయదండి. సో ఆ విధంగా ఏంటంటే నేను డైల్ ఎమ్ ఫర్ మర్డర్ అనేది నేను ఐ థింక్ 10th or 11th చూసానండి. చూసి అసలు భలే నచ్చింది నాకు. అసలు ఒక చిన్న ఒకటే రూమ్లో, ఒక బెడ్రూమ్లో, ఒక ఇంట్లో సినిమా, భార్య, భర్త, ఒక ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్, నలుగురితోటే సినిమా. మధ్యలో ఒక పోలీసోడు వస్తాడు. 90 నిమిషాల సినిమా, అద్భుతమైన సినిమా. అరే భలే ఉన్నది అని చెప్పేసి. సో మా నాన్నగారు కూడా బాగా ఈజ్ వెల్ రెడ్, ఎంకామ్ బిఎల్ ఆ రోజుల్లో ఒకటి. సో మా నాన్నగారు నేను ఇద్దరు కలిసి చూసాము. తర్వాత అనుకోకుండా ఒక 2-3 years తర్వాత నేను కొంచెం మ్యూజిక్ కూడా బాగా ఇది కదండి, ఐతబార్ అని ఒక సినిమా అదే టైంలో వచ్చింది, ఐతబార్ అని చెప్పేసి. ఎవరు? సురేష్ ఓబ్రాయ్, డింపుల్ కపాడియా. ఆ సినిమా ఇదే. అది కూడా అనుకోకుండా చూడడం జరిగింది. చూడడం తర్వాత అరే ఇది ఏమిటి అని చెప్పేసి మన తర్వాత ఇంటర్మీడియట్ మనం బైపీసీ, దానివల్ల ఏంటంటే ఎంసెట్ ప్రిపరేషను అది దొరకల. తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత మాత్రం హిచ్కాక్ ఇవన్నీ కూడా వీడియో లైబ్రరీలో దొరికినంత వరకు కూడా సినిమాలు చూశానండి. ఆ తర్వాత చూసిన నెక్స్ట్ సినిమా సైకో అండి. అసలు ఆ సినిమాతోటి ఏంటంటే అప్పుడు ఒక 18-19 ఫుల్ ఫ్యాన్. ఇక హిచ్కాక్ సినిమాలు ఎక్కడ ఏంటంటే చాలా వరకు హిచ్కాక్ సినిమాలు ఆయన దగ్గరే ఉన్నాయండి హక్కులు. ఆయన చనిపోయిన తర్వాత 83 బయటికి బయట దొరికేవన్నీ కూడా దొంగ కాపీలు. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఒక 25-30 వరకు కూడా ఆయన బాగా జనాలలో నానేవి, ఫ్యాన్స్ మాట్లాడుకునేవి అవి చూసేసానండి. ఆ విధంగా ఏంటంటే ఆయన మేకింగ్ కొద్దిగా డిఫరెంట్ అండి. మనం మామూలుగా ఏంటంటే జాకీ చాన్ సినిమాలు, బ్రూస్లీ సినిమాలు, లేకపోతే బైబిల్ మూవీస్, బెన్హర్, 10 Commandments అనుకుంటాం. కానీ వీటన్నిటికీ కూడాను ఒకసారి హిచ్కాక్ సినిమా చూస్తే హిచ్కాక్ ఫ్యాన్ అవ్వాల్సిందే ఎవరైనా. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసిందండి. ఇప్పుడు మనం హిచ్కాక్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ యాక్చువల్గా జనాలకి అకిరా కురోసావా గారు అంటే సెవెన్ సమురాయ్ కానీ, రోషనారా, ఈ సినిమాలు ఎక్కువ మంది చూసి జనాల్లో ఎక్కువ ప్రజాదరణ ఉన్న అకిరా కురోసావా గారికి కూడా ఆయన మీరు వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ కదా అని అన్నప్పుడు ఆయన ఏ సినిమా గురించి, బర్డ్స్ గురించి చెప్తాడు. సో అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అకిరా కురోసావా గారే హిచ్కాక్ గురించి మాట్లాడారు కదా, దాన్ని ఎలా చూడాలి? హిచ్కాకు ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన సమకాలికులు అంటే కాంటెంపరరీ డైరెక్టర్సే కాకుండా అండి, ఆ తర్వాత జనరేషన్, ఇప్పటి జనరేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఏకైక డైరెక్టర్ అండి. ప్రపంచంలో ఈ భౌగోళిక సరిహద్దులు అంటే దేశానికి సరిహద్దు, ఒక భాష, సంస్కృతి, వీటిని తుడిపేసిన వాళ్ళు ఇద్దరండి సాంస్కృతిక రంగంలో. ఒక అతను చార్లీ చాప్లిన్ అండి. ప్రపంచంలో ఎవరికైనా కూడా చార్లీ చాప్లిన్ సినిమా చూడాలి అని అంటే భాష అక్కర్లేదు, సంస్కృతి అక్కర్లేదు. అలాగే హిచ్కాక్ అండి. హిచ్కాక్ సినిమా చూడాలంటే కూడాను ఎవరికి ఆ ఇంగ్లీష్ రానక్కర్లేదు, లేదా అక్కడ మనం హాలీవుడ్డో లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ సంస్కృతి అవి తెలుసుకోనక్కర్లేదు. ఆయన యొక్క మేకింగు, హిచ్కాక్ యొక్క మేకింగ్ అనేదే ఒక డిఫరెంట్ స్కూల్ అండి. న్యూ వేవ్కి ఇప్పుడు మామూలుగా ఫ్రెంచ్లో న్యూ వేవ్కి ఎవరైతే ఆద్యులు ఉన్నారో, ఎరిక్ హామరు, లేకపోతే ఈయన ఫ్రాంకోయిస్ ట్రూఫే, వీళ్ళు ఆయనకు బిరుదు ఇచ్చారు. ఏంటంటే ఆథర్, అంటే ఫ్రెంచ్లో ఆథర్, AUTHER, ఆథర్ అంటే ఆథర్ థియరీ అంటే తెర మీద ఒక తనదైన ముద్ర అన్నమాట. ఒక కథను తీసుకొని ఆ కథను యథాతథంగా ఎక్కించకుండా స్క్రీన్ అడాప్టేషన్ అంటే దాన్ని తనదైన ముద్రతో దాన్ని తెరకెక్కించడము అనే దాని తర్వాత ఏమన్నారంటే దర్శక రచయిత అన్నమాట. ఆయన అంటే స్వతహాగా రచయిత కాదు, కానీ ఆయన ఎక్కించే విధానం వేరే అండి. వేరే వాళ్ళు ఆ కథను తీసుకొని ఇంకో ఏదో విధంగా అందరూ ఒకలాగే ఆలోచించవచ్చు, కానీ వారందరికీ కూడా భిన్నంగా హిచ్కాక్ తెరకెక్కించారు. దానికి ఒక ఉదాహరణ మీరు చెప్పిన బర్డ్స్ అనేది న్యూస్ పేపర్ ఐటమ్ అండి. ఎక్కడో ఒక ఊర్లో హఠాత్తుగా పక్షులన్నీ వచ్చి చనిపోయాయని న్యూస్ పేపర్లో వచ్చిన వార్త. ఓకే. ఇందాక మీరు చెప్పారు సైకోలో సీన్ గురించి. యాక్చువల్గా ఆ సీన్ ఆయన తీయలేదు, ఆయన ఏంది పర్యవేక్షణ మాత్రం చేశారు. ఇప్పుడు అది యాక్చువల్గా మన బుక్లో కూడా మనం రాశారు అది. సో అలాగే చాలా సినిమాలకి ఆయన
స్క్రిప్ట్ లెవెల్లోనే ఇంక్లూడింగ్ షార్ట్ డివిజన్స్ సహా మొత్తం అన్ని స్క్రిప్ట్లు రెడీ చేసిన తర్వాత షూటింగ్ టైంలో ఆయన చాలా రిలాక్స్డ్గా ఉండేవారంట. సో ఆయన శైలి అది యాక్చువల్గా. సో దాన్ని ఆ తర్వాత దర్శకులు ఎవరన్నా ఫాలో అయ్యారా? మీకు వరల్డ్ సినిమా మీద బాగా పట్టుంది కాబట్టి. అంటే మామూలుగా యానిమేషన్ సినిమాల్లోనే ఈ స్కెచెస్ ఇవి వేసుకుంటారండి. స్టోరీ బోర్డింగ్ వేసుకొని షార్ట్స్ తీయడము అనేది ఎక్కడా లేదు. ఏదో మామూలుగా మినియేచర్ సెట్స్ వాటి వరకు వేయడము వాటి వరకే. కానీ ప్రతి సినిమాకి ఇప్పుడు ఒక పుస్తకం వచ్చిందండి, లాస్ట్ ఇయరే వచ్చింది, టోనీ మోరల్ వేసాడు స్టోరీ బోర్డ్స్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని చెప్పేసి పుస్తకం. హిచ్కాక్ యొక్క సినిమాల యొక్క స్టోరీ బోర్డ్స్ మీద ఒక పుస్తకం వచ్చిందండి. ప్రపంచంలో ఏ దర్శకుడు స్టోరీ బోర్డ్స్ మీద రాలేదు. ఇంకోటి మీరు సైకోలో షవర్ సీను సాల్బాస్ డైరెక్ట్ చేశారు అని చెప్పి అంటే అది కొద్దిగా వివాదం ఉన్నది. బట్ ఆ షాట్లో నటించిన జానెట్లీనే చెప్పింది, ఆవిడ జీవిత చరిత్రలో చెప్పింది. ఆ తర్వాత ఆ సినిమాకి పనిచేసిన కెమెరామ్యాన్ వాళ్ళందరూ చెప్పారు. యాక్చువల్గా హిచ్కాకే దాన్ని దర్శకత్వం వహించారండి. అది ఆ ఒక్క సీను 45 సెకండ్ల సీన్కి వారం రోజులు పట్టిందండి. మీరు మామూలుగా కానీ ఆ స్టోరీ బోర్డింగ్ అని చూస్తే ఆశ్చర్యపోతారండి. మన తెలుగులో ఆ తర్వాత బాపు గారినే చూస్తాం మనం. కీలకమైన సన్నివేశాలు కరెక్ట్గా కెమెరా ఎక్కడ ఉండాలి, ఫ్రేమ్ ఏంటి, ఆయన ఆఫీస్ రూమ్లో గదులకు అంటించుండేవండి. 3 గదులకి కొన్ని అయితే సీలింగ్ కూడా అంటించి పెట్టుకునేవాడు. ఆయన కెమెరామెన్ మాట్లాడుకునేవాళ్ళు ఏ షాట్ ఎలా కావాలి ఏంటి ఏమిటి అని. దానివల్లనే ఆ పర్ఫెక్షన్ వచ్చిందండి. ఆ శైలి ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారండి దర్శకులు. ఇప్పుడు ఉన్న క్రిస్టఫర్ నోలాన్ కానీ స్పీల్బర్గ్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే దే హ్యావ్ ఏ స్టోరీ బోర్డింగ్. స్టోరీ బోర్డింగ్ వేసి, ఎందుకంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇది వచ్చింది కాబట్టి దాని అవసరం తగ్గిపోయిందండి. ఇప్పుడు మీకు సిఐజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటర్ఫేస్ అని కానీ లేకపోతే ఈ రావడం వల్ల కొద్దిగా తగ్గింది. కానీ అంతకుముందు అందరూ కూడా హిచ్కాక్ ఇన్స్పిరేషన్ తోటి అట్లా తీసేవాళ్ళండి. బ్రెన్ టీ బామా, స్టీవెన్ స్పీల్బర్గ్, అలాగే మార్టిన్ స్కోర్సెస్సీ, ఇప్పటికీ యంగ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఆయన తీసిన సినిమాల్లో ప్రతి సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఎక్కడో ఒక చోట కనపడేదని అంటారు. అవునండి. అంటే అది తన మార్కుని చూపించుకోవడానిక, లేదంటే అది ఆయన డైరెక్టర్గా ఆయనలో ఉన్నదేనా? అది యాక్చువల్గా ఆయన మొదటి 2-3 సినిమాలు రిలీజ్ కాలేదండి. ఆయన ఫస్ట్ దర్శకుడిగా తీసిన 2 సినిమాలు కూడా ఎవరైతే ఆ స్టూడియోలో భాగస్వాముడు, ఆయన స్వతహాగా దర్శకుడు, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయనకు ఒక జెలసీ అనమాట. వీడి సినిమాలు కానీ రిలీజ్ అయితే వీడికి మంచి పేరు వస్తుందని ఈ సినిమాలకు డబ్బులు రావు అని చెప్పేసి వాటిని ఆపేశాడు ఆయన. ఓకే. లార్జర్ అని ఒక సినిమా వచ్చిందండి. ఇప్పుడు ఈ వస్తున్న సీరియల్ కిల్లర్స్కి అన్నిటికీ కూడా అదే మూలం. జాక్ రిప్పర్ అని చెప్పేసి ఒక లండన్లో ఎప్పుడో 1880s జరిగిన ఒక సీరియల్ కిల్లర్ కథ. దాన్ని నేను సినిమా తీశాడు, ది లార్జర్ అని చెప్పేసి, ఫాగ్ ఆఫ్ ద లండన్ అని చెప్పి ఒక సినిమా 1927 అండి. ఆ సినిమా చాలా బాగా తీశాడండి. ఆ సినిమాలో ఏమైందంటే ఆయనకి కొన్ని పాత్రలకి నటులు దొరకలేదు. 2-3 చోట్ల ఆయన కనబడతాడు. అలా ఫస్ట్ టైం ఆయన తెర మీద కనబడ్డాడండి. అదే అలవాటుగా ఏంటంటే ఆయన పాత్రకేమి ఇంపార్టెన్స్ ఉండదండి. మళ్ళీ ఆయన కనబడేది కూడా కథకెక్కడ అడ్డం రాదండి. లిఫ్ట్లో దిగిపోతూ కనబడతాడు. హోటల్లో షాట్లో ఉంటే లాబీలో కనబడతాడు. అదొక ఏంటంటే ఆయన దాన్ని ఒక సెంటిమెంట్గా పెట్టారు అని అనుకోవచ్చు. మీరు ప్రేక్షకులు కూడా హిచ్కాక్ ఎప్పుడు కనబడతాడు, ఏ సన్నివేశంలో కనపడతాడు అనే ఎక్స్పెక్టేషన్ తోటే వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా దానికి. బట్ కథలో ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండదు ఆయన. ఇది కథకు కూడా డిస్టర్బెన్స్, కథకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదండి. ఎక్కడ కనపడతాడు అనేది కూడాను జనాలు చాలా ఆసక్తిగా చూసేవాళ్ళు. ఆ తర్వాతనే సుభాష్ గారి కానీ మిగతా వాళ్ళు కానీ దే హ్యావ్ ఇమిటేటెడ్ ఇన్ ఇండియా. అంటే ఏంటంటే ఏదో ఒక సన్నివేశంలో అలా తలుక్కున మన ఎంఎస్ రాజు గారు కానీ తలుక్కున మెరవడం, అది కథాగమనానికి ఎక్కడ అడ్డం రాదు. చిన్నాన్న గారు, మీ ఇంతకుముందు బుక్స్ రాశారు, నంది అవార్డ్స్ వచ్చినాయి. మరి ఆ బుక్స్ రాయటంలో పడ్డ శ్రమకి ఈ సంకలనం తీసుకురావడంలో ఉన్న శ్రమకి డిఫరెన్స్ ఏంటి? అదేంటంటే అవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నీ గ్యాదర్ చేయడం, దీన్ని చాలా రకంగా చాలా కష్టపడ్డాను. అందుకే సముద్రాన్ని ఈదటం అనేది వాడింది అందుకే నేను చాలా కష్టమైందండి. కానీ అదృష్టం ఏంటంటే నా వెనక కనపడిన శక్తులు కొన్ని ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఏ ప్రాజెక్ట్ చేసినా ఫస్ట్ చెన్నైలో ఎంఎల్ నరసింహ గారు సీనియర్ జర్నలిస్ట్ విజయ చిత్రవేదిలో చేశారు. ఆయన చెప్తా, ఆయన ఫస్ట్ ఒక గైడ్ లాగా చెప్తారు, ఇది ఇలా చేయండి ఇలా చెప్తారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్ వస్తే ప్రసన్న ప్రదీప్ అన్న, తను కూడా
ఇలా చేయి తమ్ముడు అని చెప్పడం, అలాగే రెంటాల జయదేవ్ గారు, ఇలా కొంతమంది నాకు ఫుల్ సపోర్ట్ అండి. కనపడరు వాళ్ళు, నిజంగా వాళ్ళు కనపడరు, కానీ వాళ్ళ టైం కేటాయించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నిలబడి 100 పుస్తకాలు రాయగలంత మేధావులు వాళ్ళు. నాకు హెల్ప్ చేయటం అనేది పాపం టైం కేటాయించాలి కదండి. ఇప్పుడు ఇంత పుస్తకం ఉందండి, నాకు అన్న ప్రింటింగ్ వెళ్ళిపోతుంది త్వరగా అంటే 1 వీక్లో కూర్చొని సెట్ చేసేసారండి. తెలియకుండా ఒక ఫోర్స్ నాకేమి అస్సలు నేను భయపడినండి ఈ విషయంలో. హాయిగా నా వెనక ఎలా ఉన్నారు. ప్లస్ ఈ పుస్తకం విషయంలో నేను ఎలాంటి టెన్షన్ పడలేదండి. 3 ఏళ్ళు పట్టింది. అరే ఇంతమంది పెద్దవాళ్ళు రాశారు, త్వరగా తీసుకొచ్చేద్దామనే ఇది తప్పండి. నాకు ఎలాగైనా కంపల్సరీ ఈ పుస్తకం వచ్చేస్తుంది, ఎలాగైనా తీసుకురాగలను. నాకు పబ్లిషర్ ఎవరో తెలియదు, అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ప్లస్ 3 సార్లు టైపింగ్ అయిందండి. 3 సార్లు చెన్నైలో జరగటం, ఇక్కడ జరగటం, రకరకాలుగా చాలా ఇబ్బందులు, కొన్ని మిస్ అవ్వటం. ఈ ప్రింట్లే ఇంత గుట్ట ఉందండి నా దగ్గర. ఎన్నిసార్లు కరెక్షన్ చేసామో నాకే తెలియదండి. అన్నిసార్లు కరెక్షన్ చేసామండి. చాలా పెయిన్ అయింది ఇది. ఓకే, అంటే ఈ పర్టికులర్ బుక్తో ఒక పబ్లిషింగ్ హౌస్ స్టార్ట్ చేసావు కదా, ఈ బుక్తోనే స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది లాస్ట్ మినిట్ డెసిషన్ అండి నిజంగాను. వేరే అంటే నేను అసలు అనుకోలేదండి. పలానా వాళ్ళు చేస్తారు, ఒకళ్ళు ఎవరో చేస్తానన్నారు, లాస్ట్ మినిట్లో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. ఇంకొకరిని అప్రోచ్ అయ్యాం, వాళ్ళు ఇన్ని పేజీలు అయితేనే బాగుంటుందని 300 పేజెస్ లోపలనే అవుతుంది అయితే బాగుంటుంది. దీన్ని ఎవరు తగ్గిస్తామండి? ఇంతమంది దగ్గర మనం గ్యాదర్ చేసినప్పుడు ఎవరిని మనం తగ్గించలేని పరిస్థితి అండి. మనం ఎడిట్ చేసుకుంటూ వెళ్దామంటే 300 నుంచి 528 నుంచి ఇంత 200 పేజీలు తగ్గించాలండి. సరే ఏదైనా సరే నేను దీన్ని తీసుకొద్దాం, బుక్ ఫెస్టివల్ టైంకి తీసుకొద్దాం అనే ఒక కసితోటే నేను చేశానండి. అవును, ఈ పబ్లిషింగ్ హౌస్కి నేమ్ అక్షౌహిణి అని పెట్టావు కదా. అంటే జనరల్గా రాధా గజ త్వరగా సైనిక బలాలు దాదాపు 2 లక్షల చిల్లర ఉంటే కానీ ఒక అక్షౌహిణి అవ్వదు. మరి ఆ పర్టికులర్ పేరుని ఈ పబ్లిషింగ్ హౌస్కి పెట్టడానికి ఏమన్నా రీజన్? పర్టికులర్గా ఏం లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు ఏం పెడదామని రకరకాల అంటున్నప్పుడు నా మిసెస్ సౌజన్య సజెస్ట్ చేసిందండి అక్షౌహిణి అనేది. ఎందుకంటే అక్షౌహిణి అంటే ఆ సైన్యం మొత్తం అంతా గ్యాదరింగ్, ఏనుగులు, గుర్రాలు, ఇన్ని గుర్రాలు ఇది ఉంది కదండి. మీకు అక్షరాలే కదా, మీకు అక్షరాలే సైన్యం కదా, అది గుర్రాలు అవ్వచ్చు, ఏనుగులు అవ్వచ్చు, రకరకాల ఏదైనా అవ్వచ్చు అని తను చేస్తే బాగుంది అనిపించిందండి. ఇంకా అదే చేశాను. అన్వర్ గారితో వేయించాను. ఇంకా నిజంగా చెప్పాలంటే ఏదో ఒక శక్తి నన్ను నడిపించినట్టుగా అలా వెళ్ళిపోయింది సార్, అంతే. అది బుక్ ఫంక్షన్ కూడా లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు అనుకుని చేశానండి. ఓకే, నైట్ 11 o'clock అనుకున్నాను, తర్వాత రోజు జరిగిపోయిందండి. అందరూ పిలిచిన వాళ్ళంతా ఏంటి సాయంత్రం 4 గంటల ఫంక్షన్ అయితే ఉదయం 10ంటికి పిలిచాడని ఎవ్వరూ ఎలాంటి ఇగోలు లేకుండా అందరూ వచ్చారు. అసలు గ్రాండ్ సక్సెస్ అయింది. అందరూ బాగా సహకరించారండి. ఇందులో నాకన్నా ఆ డైరెక్టర్స్ అంత టైం కేటాయించి, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. సినిమాలు దీని మీద పెట్టే టైము ఒక స్క్రిప్ట్ మీద పెట్టొచ్చండి. వాళ్ళు సినిమా చూడాలి, దీని మీద రాయాలి, ఇంత టైము ఒక స్క్రిప్ట్ మీద పెట్టొచ్చండి. అయినా కూడా వాళ్ళు ఓపికగా చేసి వెయిట్ చేసి పిలవగానే వచ్చి చేయడం అనేది వాళ్ళని మర్చిపోలేండి ఎప్పటికీ. 45 మంది డైరెక్టర్స్, 10 మంది జర్నలిస్టులు, 7 రచయితలు, ఇంతమంది ఇన్ని వ్యాసాలు రాశారు కదా. సో మనం ఆ వ్యాసాన్ని మనం తూకం వేయడం అనేది మనం సాధ్యపడని విషయం. బట్ ఇన్ని వ్యాసాల్లో అంటే ఒక రైటర్గా నీకు నచ్చిందంటే ఏం చెప్తావు? అంటే పర్టికులర్గా ఒకటని అంటే ఇప్పుడు సంగీతం గారు ఉన్నారండి, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయను. వంశీ గారు అంటే సరే హిచ్కాక్ గారి ప్రభావం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సంగీతం గారు ఆయన పోల్చుకున్నాడండి. నాది కూడా హిచ్కాక్ స్టైలే అని చెప్పగానే షాక్ అయిపోయానండి. అసలు ఆర్టికల్ చదివితే ఓహో ఇలా ఉందా, మనకు కనపడలేదు, ఇప్పటివరకు తెలియదు, ఆయన చెప్పే వరకు తెలియదండి. ప్రతి వాళ్ళు తెలియని ప్రభావం ఉందండి. ఓకే, అంచేత ఒకటని పర్టికులర్గా చెప్పలేమన్నమాట. 100% గారు నేను అదే చెప్పా కదా, మనం తూకం వేయలేము. కాకపోతే యాజ్ ఎ రైటర్గా మీకు అందులో ఒక్కొక్క సినిమా ఒక్కో రకం అది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు అది క్యాల్కులేట్. ఇంకా నేను యాక్చువల్గా ఇంకా చాలామంది అనుకున్నా అంటే టైం లేకపోవటం, రకరకాల పరిస్థితుల వల్ల, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు మాట అనుకోండి. ఓకే రవి గారు, ఇప్పుడు చిన్నారాయణ అంటే అన్ని సినిమాలు చూసి ఉండకపోవచ్చు, బట్ మీరు అలా కాదు. ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం చూశారు. ఆ ఫిలిం వెనుక ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంటు మీకు క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళ బయోగ్రఫీస్ అన్నీ మీరు చదివి ఉన్నా అని చెప్పారు కదా. సో మీరైతే కరెక్ట్గా జడ్జ్ చేయగలరు. ఒక వ్యాసం, ఇప్పుడు నేను ఏదన్నా ఒక హిచ్కాక్ గారు ఒక సినిమా తీసుకొని నేను వ్యాసం రాసినప్పుడు
దాని వెనుకున్న ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా కూడా మీరు కనిపెట్టగలరు. సో అలా మీకు ఎక్కడన్నా ఏదైనా లూప్ హోల్ కనపడిందా? రాసిన వాళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠులు అండి. వాళ్ళ టైం పీరియడ్లో, లేకపోతే ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు దర్శకులు అయ్యే ప్రస్థానంలో కానీ, రచయిత అయ్యే ప్రస్థానంలో కానీ, లేదా జర్నలిస్ట్గా కానీ వాళ్ళకి ఏ విధంగా సినిమా నచ్చింది, దాంట్లో ఒక్కొక్క సినిమా. ఇప్పుడు మీకు సైకో చూస్తే మీకు ఒక కోణం నచ్చచ్చు, వేరే వాళ్ళకి ఇంకోటి నచ్చచ్చు. అట్లాగా ఫలానా వాళ్ళు బాగా రాసావు అని చెప్పడం కూడా సబబు కాదు. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది యొక్క వారి యొక్క సినిమా ఫీల్డ్లో వాళ్ళ యొక్క అనుభవం అంత ఉండదు. నా వయసు ఇప్పుడు మా ఇద్దరికి ఆల్మోస్ట్ నాకన్నా పులకం గారు ఒక 2 సంవత్సరాలు చిన్నవాడు. బట్ వాళ్ళ యొక్క ఎనర్జీ మేము ఎప్పుడు అదే అనుకున్నాము. సంగీతం గారు అడిగిన వెంటనే మరుసటి రోజే రాసిచ్చారు. యాక్చువల్గా ఆయన రాసిన రియర్ విండో అనేది నాకు బాగా ఇష్టం. అసలు ఎక్స్ట్రాడినరీగా రచాయండి ఆయన. అది చదివితే కంపల్సరీగా సినిమా చూడాల్సిందే. కొంతమంది రాశారు, వారు రాసిన ఆ ఆర్టికల్ కానీ చూస్తే వెంటనే అది చదివిన వెంటనే యూట్యూబ్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనో ప్రైమ్లోనో ఎక్కడో దగ్గర ఆ సినిమా చూడాల్సిందే. అంత మిమ్మల్ని ఏంటంటే మీకు అంత ఇంక్విజిటివ్గా చేస్తాయి. అరే ఇంత బాగుంటుంది ఈ సినిమా, మనం మిస్ అయ్యామే, అరే ఈ పాయింట్ మనం సినిమా చూసాం కానీ ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యాం అన్న విధంగా రాశారు. పర్టికులర్గా అంటే వంశీ గారు అంటే ఆయన నాకు తెలిసి హిందీలో రాజ్ కోసలా అయితే సౌత్లో ఆ విధంగా ఏంటంటే వంశీ గారి హిచ్కాక్ టైప్లో ఒక షార్ట్ కంపోజిషన్ కానీ, ఆ సస్పెన్స్, ఆ మిస్టరీ తీయడం. ఇప్పుడు అన్వేషణ ఉన్నది, అన్వేషణ ఆయన మామూలుగా ఈవెన్ లేడీస్ టైలరు April 1 విడుదలలో కూడాను ఒక చిన్న సస్పెన్స్ క్రియేట్ చేస్తారండి. చిన్నది ఏదో ఒక సీన్లో ఆయనకి అదొక సరదా అనమాట. మిస్టరీ సస్పెన్స్ హిచ్కాక్ చెప్పినట్టుగా మిస్టరీ అనేది ఏంటంటే నటిస్తున్న పాత్రకు తెలుస్తుందండి. సస్పెన్స్ అనేది ఏంటంటే ఓన్లీ ప్రేక్షకుడికే తెలుస్తుంది. అంటే మన ముగ్గురం ఓ దగ్గర కాఫీ షాప్ టేబుల్లో కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కింద బాంబు ఉంది, మన ముగ్గురికి తెలియదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి తెలుసు, అది సస్పెన్స్. మన ముగ్గురం కలిసాం, మన ముగ్గురులో ఒకడు బాంబు ప్లాన్ చేశాడు, మన ముగ్గురం కలిసి ఒక ఇద్దరిని ఖతం చేసేయాలి. వాడు నాక్గా టీయో కాఫీయో బాత్రూమ్ కొని వెళ్ళిపోతాడు. అది మిస్టరీ అనమాట. అది ఎవరు అనేది చూపించారు, ఎందుకంటే షార్ట్ వెనక నుంచి తీస్తారనమాట, ముగ్గురు రూపురేఖలే కనబడతాయి. అట్లాగా అందరూ నాకు కూడాను నేను ఎంత అంటే 53 సినిమాల్లో ఒక సినిమా అలభ్యం అండి. ఎక్కడ మీకు ఒక పోస్టర్ తప్ప ఇంకెక్కడా దొరకదు. అది తప్ప 52 సినిమాలు చూసామండి. నార్త్ బై నార్త్ వెస్ట్, నటోరియస్, టు క్యాచ్ ఏ థీఫ్, రియర్ విండో అవైతే 100కి పైగా చూసామండి. పులగం పుణ్యమా అని చెప్పేసి కరోనా టైంలో అయితే వాటిని ఒక 4-5 సార్లు చూసాం. అంటే ఒరిజినల్ నా దగ్గర మీకు తెలుసు కదా, ఒరిజినల్ బ్లూరేస్ ఉన్నాయి అండ్ సౌండ్ ట్రాక్లు ఉన్నాయి మనకి. గాడ్స్ గ్రేస్ ఆయన ప్రతి సినిమా కూడా ఒక మంచి వంటకం అండి, ఒక మంచి కెమెరామ్యాన్, ఒక మంచి ఎడిటర్. ఎందుకంటే ఆయన ఈ స్టార్టెడ్ ఈజ్ క్యారియర్ యాజ్ ఎ స్కెచింగ్ ఆర్టిస్ట్, తర్వాత ఎడిటర్గా పనిచేశాడు. వాళ్ళ భార్య ఎడిటరు, భార్య దగ్గర అసిస్టెంట్గా ఎడిటర్గా పనిచేశాడు. కెమెరామెన్గా గ్రాహం కట్స్ దగ్గర పనిచేశాడు. ఆయనకి జర్మనీలో ఉండి సినిమాలు తీయడం వల్ల స్టూడియోలో ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉన్నదండి, పర్ఫెక్ట్. ఆయన దగ్గర పనిచేసిన బెర్నార్డ్ హెర్మన్ అంటే ఈ రోజున బీథోవెన్ ఆఫ్ హాలీవుడ్ అంటారు. ఆయన సైకోలో బడ్జెట్ కోసమని ఓన్లీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వయలిన్స్తో మ్యూజిక్ క్రియేట్ చేశాడు. ఓన్లీ వయలినే, మీకు సినిమా అంతా కూడా ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉండదు. జార్జ్ టొమాసిని పర్ఫెక్ట్ కట్ అనమాట. రాబర్ట్ బర్క్స్ కెమెరా, అసలు అవి వీటిలో రాశారు సార్ కొంతమంది, నిజంగా మళ్ళా మీకు చూడాలనిపిస్తుంది అండి, అంత అద్భుతంగా ఉంటాయి. అంటే మీరు ఇది లౌక్యంగా చెప్పారు సమాధానం అని కాదు, పుస్తకంలో అంటే పుస్తకంలో కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత నాకు నిజంగానే చాలా అనిపించింది. అంటే హిచ్కాక్ చనిపోయి ఆయన 1979లో చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు దగ్గర 45 సంవత్సరాలు అయింది, ఇంకా కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉన్నదా? ఇన్ఫ్లుయెన్స్ అంటే అండి మామూలుగా హిచ్కాక్ అంటే సినిమా డైరెక్టర్లకి రైటర్లకి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఓకే అండి. ఎద్దనపూడి సులోచన ఆవిడ మీద కూడా మల్లాది గారు కదా, ప్లస్ బాలగంగాధర తిలక్, దేవరకొండ బాలగంగాధర పరివర్తన అనే కథ రాశారు. ఓ సీన్లో అమ్మాయిని అబ్బాయి హీరోయిన్ని హిచ్కాక్ మూవీలోనే కలుపుతాడు. ఎద్దనపూడి గారు అయితే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఆయన స్టైల్ని అనుకరిస్తాను, ఏదన్నా చెప్పాలి క్లైమాక్స్లోనో లేకపోతే ఎక్కడన్నా ఒక ట్విస్ట్ చెప్పాలంటే ముందే
ఒక సీన్లోనే లీడ్ ఇచ్చేస్తానని చెప్పేసి ఆవిడ చెప్పారండి. ఇప్పుడు మర్డర్ మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆయన సినిమాల్లో ప్రతిదీ మర్డర్ మిస్టరీ అంటే అసలు ఇవాళ రేపు చూస్తుంటే మనకి ఒక మర్డర్ మిస్టరీ సినిమా అంటే సినిమా అంతా బ్లడ్ బీభత్సం, అసలు వరదలై పారుతుంటుంది. అయినా కూడా ఆ ఇన్ఫాక్ట్ అనేది మన మీద పడదు. బట్ వేరే హిచ్కాక్ గారి సినిమాలు తీసుకుంటే సైకో కానీ ఏదైనా అసలు మనకి మనం అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యి ఆ టెన్షన్ ఆ టెంపో అనేది మనలో ఉంటుంది, కనపడదు మళ్ళా. దాన్ని ఎందుకని ఈ తరం డైరెక్టర్స్ కానీ ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు? ఏంటి లోపం ఏంటి? సార్ ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ విజువలైజ్ చేయాలండి. చాలామంది దర్శకులు ఏంటంటే ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే పాయింట్ ఏమన్నా మిస్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు సైకో అనేది, సైకో బ్లాక్ అండ్ వైట్ మూవీ అండి. ఆ అమ్మాయి అలా పడిపోయి ఉంటే, అలా కన్ను తెరుచుకొని అలాగా పడిపోయి ఉంటే కళ్ళ ముందు నుంచి ఇట్లా రక్తం అలా వచ్చి ఒక సింకులో వెళ్తూ ఉంటుంది బ్లాక్లో. కానీ ఆ సీన్కి జనాలు ఆహాకారాలు పెట్టి పరిగెట్టుకొని బయటకు వచ్చి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సైకో సినిమా. రక్తం ఎర్రగానే ఉండాలని ఎవరు చెప్పారండి? అంటే ఆ ఫియరు, ఆ యొక్క టెర్రర్ అనేది బ్రెయిన్లో క్రియేట్ చేయగలిగాడు. మీరు చెప్పినట్టుగా ఫ్రెంజీ అన్న ఒక్క సినిమాలోనే కొద్దిగా మీకు హింస, న్యూడిటీ కనబడుతుంది, కానీ ఎక్కడా కూడాను మీకు మనిషిని పొడిచినట్టుగా కానీ ఇది కానీ మీకు ఎక్కడా కనబడదండి. ఆయన ఒకటే అంటాడండి, సినిమా అంటే మ్యానిపులేషన్ ఆఫ్ ఆడియన్స్. ఆయన ఇచ్చిన కొటేషనే అది. సినిమా ఈజ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఆడియన్స్. ప్రేక్షకులని భ్రమింపజేయడము. దాంట్లో 100కి 100 ఆయన సక్సెస్ అయ్యారే కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా ఆ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అనే టైటిల్ ఆయనకే ఉంటుంది. సినిమా ఉన్నంతకాలం కూడాను మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాకే. ఇంకోటి అండి, ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను డైరెక్టర్ని అని ఫీల్ అయిన మరుక్షణం మనం డైరెక్టర్గా మన పతనం స్టార్ట్ అయినట్టే అని చెప్పారు. అసలు ఇవాళ రేపు అప్రెంటిస్గా పనిచేసిన ఒక వ్యక్తి డైరెక్టర్ అయిపోగానే నేను డైరెక్టర్ని అని పోదులు కొట్టము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో దాన్ని ఎలా చూడాలి? చిన్నారాయణ గారు మీరు చెప్పండి, మీరు ఎంతోమంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ఒక మాట చెప్పారంటే, నేను దర్శకునే కానీ రచయితను కాదు. ఒక రచయిత నుంచి నా క్రాఫ్ట్ ఏంటి, నేను డైరెక్టర్ని, నేను మిగతా క్రాఫ్ట్స్ నుంచి నేను ఏం తీసుకోగలనేది నా నిర్ణయం. అంతే తప్ప నాకు అన్నీ తెలుసు కదా. డైరెక్టర్కి అన్నీ తెలియాలండి. 24 కళ్ళ మీద గ్రిప్ ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ మీద. నాకు అన్నిటిలో నేనే ఉండాలి, అంతా నేనే అనే భ్రమలో ఉండకూడదు అనేది ఆయన స్పష్టంగా చెప్పాడండి. రైటర్ ఉంటాడు, నాకు ఇలా కావాలి, ఇదే కావాలి అని చేయించుకుంటాను నేను. అంతే తప్ప వాళ్ళ వీటిల్లో నేను ఎటువంటి ఇన్వాల్వ్మెంటు ఉండదు. కానీ నా స్టైల్ ఏంటో వాళ్ళకి చెప్పేస్తా. నాకు ఇలా కావాలి, నాకు చికెన్ బిర్యానీ ఇష్టం అంటే అదే కావాలంట, పులిహార ఇష్టం అంటే అదే కావాలంట. ఆయన ప్యాటర్న్ ముందే చెప్పి చేయించుకుంటాను తప్ప ఆయన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ పూర్తిగా ఆయనే వెళ్ళిపోయి చేయటం అనేది ఉండదండి. అది ఆయన ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాడండి. అది ఎవరి ఇష్టాలు బట్టి ఉంటుందండి. సేమ్ ఇంకోటే, ఇప్పుడు మీరు అన్నారు రైటర్, ఇప్పుడు ఆయన నే డైరెక్టర్గా నాకు ఒక ఇది ఉంది, ఇమేజ్ ఉంది. ఇది ఒక రైటరు క్రియేట్ చేసిన దాన్ని నాది అని చెప్పుకునే ఇది నాకు లేదు అన్నాడు. బట్ ఇవాళ రేపు మనం చూస్తున్నాం, గోస్ట్ రైటర్స్ ఒక్కో సినిమాకి 100 మంది ఉంటారు. అంతిమంగా మాత్రం ఆ క్రెడిట్ డైరెక్టర్సే తీసుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? సార్ మీరు చాలా ఇబ్బంది పడే ప్రశ్న అడుగుతున్నారు. ఒక 80-90 సంవత్సరాల క్రితమే దర్శకుడు పేరు పైన వచ్చేదండి, కాప్రాస్, లేకపోతే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్స్ సస్పిషన్. అంటే ఇది నా సినిమా. ఇప్పుడు మనం ఎస్ఎస్ రాజమౌళీస్ అని ఎలా అంటున్నామో ఆ విధంగా ఇది నా సినిమా, నా మార్కు యొక్క వినోదం ఉంటుంది, నా మార్కు యొక్క థ్రిల్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నా మార్కు మిస్టరీ, నా మార్కు యొక్క సస్పెన్స్ అనేది ఆయన ఫస్ట్ నుంచి క్రియేట్ చేసుకుంటూ వచ్చాడండి. ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న వ్యక్తి మూకీ సినిమాలతోటి హాలీవుడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అప్పుడు 29కే ది జాజ్ సింగర్ వచ్చేసింది అక్కడ. ఓకే, ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? 39లో వెళ్ళాడు ఆయన. రెబెక్కా సినిమా కోసం వెళ్ళాడు. యాక్చువల్గా టైటానిక్ సినిమాని ఈయనకి తీద్దామని చెప్పి పిలిచారండి. ఒక షిప్ కూడా కొన్నారు. షిప్ కొని ఏంటంటే టైటానిక్ని ముంచేసి తీయాలి సినిమా. ఈయన మొత్తం ప్రిపేర్ అయిపోయాడు. ఇష్టం లేదు ఇతనికి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనం చూస్తున్న జేమ్స్ కెమెరూన్ సినిమాలో కాకుండాను
హీరోయిన్ అనే అమ్మాయి అసలు లేనే లేదు, హీరోకి మాత్రమే కనబడుతుంది, అదొక ప్రేతాత్మ అని చెప్పేసి మన రెబక్కలా తీసేవాడేమో హిచ్కాక్. అంటే మనం ఇలా చూస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండేది కాదేమో. యాక్చువల్గా ఆయన కూడా అన్నాడు, ఇప్పుడు కొన్ని సినిమాలు నేను చేయలేనది అంటే ఆ తర్వాత వరల్డ్ క్లాస్ సినిమాలుగా నిలబడ్డ సినిమాలను కూడా ఆయన రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నా సినిమా నేను తీశానంటే వచ్చేసి అక్కడ ఒక మర్డర్ మిస్టరీ ఉందా అని ఆడియన్స్ అడుగుతారు కాబట్టి నేను చేయలేనని రిజెక్ట్ చేశాడు కదా. హాలీవుడ్లో ఇప్పుడు ఏంటంటే ముందు నిలదొక్కుకోవాలండి. హాలీవుడ్లో అప్పటికే చాలా పేరున్న వాళ్ళు ఉన్నారు, విలియం వైలరు, కాప్రా, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఈయన జాన్ ఫోర్డ్ నిలదొక్కుకోవాలి అని అంటే అప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్. మనం సొంతంగా వెళ్ళి హాలీవుడ్లో నిలదొక్కునే ఇది లేదండి. 7 సంవత్సరాల కాంట్రాక్ట్, ఆ స్టూడియోకి లేదా ఆ నిర్మాతకే పనిచేయాలి. గాన్ విత్ ద విండ్ చేసిన డేవిడ్ సోల్జనికి 7 సంవత్సరాల కాంట్రాక్ట్. వెళ్ళడమే రెబక్కా తీశాడు. అదే టైంలో గాన్ విత్ ద విండ్ షూటింగ్ అవుతుంది. సో ఇతను మనం అందరం కూడా రెబక్కా చాలా ఎక్స్ట్రాడినరీ, ఇప్పటికి కూడా సినిమాలో మనకు కనబడిన ఒక క్రీపీ ఫీలింగ్ ఉంటుంది అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఓ కౌంతీ కానీ లేకపోతే కొహరా కానీ ఇన్ని వచ్చాయి మనకి. అన్నిటికీ కూడాను ఏంటంటే రెబక్కా సినిమానే స్ఫూర్తి మనకి. మరి ఆయన చాలా అయిష్టంగా తీశాడు ఆ సినిమా. ఆయన అంటాడు అది నా సినిమా కాదంటాడు. ఆయన చాలా ఇంటర్వ్యూలో ఈ హాజ్ డిజోన్డ్ అది నా సినిమా కాదు. ఎందుకంటే డేవిడ్ సెల్జనిక్ దాన్ని రీషూట్ చేసి ఆయన కొన్ని సీన్స్ పెట్టాడు. ఇతను అంటాడు నాకు నచ్చినట్టుగా అతను దర్శకత్వం చేయించనివ్వలేదు అని. నీకు బాగా ఇచ్చిన సినిమా, నచ్చిన సినిమా ఏంటి అని అంటే షాడో ఆఫ్ డౌట్ అని చెప్తాడు మామూలుగా. అంటే ఇప్పుడు ది వాల్జెస్ ఫ్రమ్ వియన్నా ఉంది, అసలు అది హిచ్కాక్ తీశాడంటే ఎవరో నమ్మరు. మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ అని ఒక సినిమా ఉంది, ఫుల్ కామెడీ, అది హిచ్కాక్ తీశాడంటే ఎవరో నమ్మరు. మనం హిచ్కాక్ అంటే ఏంటి, ఎక్కడో ఒక సస్పెన్సు, ఎక్కడో ఒక మిస్టరీ అనుకుంటాం. కొన్ని ఏమవుతుందంటే అండి పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకోవాలి అని అనుకుంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆయనకి తప్పలేదు. ఈవెన్ ఆయన సైకో వరకు కూడాను స్క్రిప్టు సెలక్షన్లో కొద్దిగా ఆయన ఇబ్బంది పడ్డాడు. ఏంటంటే ఆయనకు పూర్తి స్వతంత్రం అనేది లేదు. స్క్రిప్ట్ అయిందైనా కూడా నటీనటుల విషయంలో ఆయన కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సైకో గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం చాలాసార్లు డిస్కషన్లో వచ్చింది ఆ బాత్రూమ్ సీన్ అనేది. యాక్చువల్గా ఆ సీన్లో ఆయన అసలు మ్యూజిక్ అనేది లేకుండా సైలెంట్గా ఉండాలని ముందు ప్లాన్ చేసుకున్నారంట కదా. అవునండి. వాళ్ళ మిస్సెస్ సౌండ్ ఉండాలి అని పట్టుబట్టడంతో సౌండ్ పోస్ట్ చేయటం, అదేమో అసలు ఒక విధంగా చెప్పాలంటే వరల్డ్ సినిమా మీదనే ఆ ప్రభావం కనిపించింది ఆ పర్టికులర్ సీన్. అది ఆయన ముందు 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోవడంతో ఏంటంటే ఈ స్క్రిప్ట్ చెప్పాడు. మామూలుగా ఈయనకి ఏంటంటే ఎడ్గ్వైన్ అని చెప్పేసి ఒక సీరియల్ కిల్లర్ గురించి పేపర్లో న్యూస్ వచ్చింది, బుక్ వచ్చింది, రాబర్ట్ బ్లోచ్ రాసిన అది సైకో వచ్చింది. ఆయన సెక్రటరీ చెప్పింది, అరే ఈ నవల వచ్చింది బాగుందంటే చదివాడు. ఒక రివ్యూ వచ్చింది న్యూస్ పేపర్లో, బౌచర్ ఎవరో రాశారు న్యూయార్క్ టైమ్స్లో అనుకుంటే. చదివిన వెంటనే ఇరే చాలా బాగుంది ఈ పుస్తకం తెప్పించు అని చెప్పి తెప్పించాడు, చదివాడు. ఏ స్టూడియో కూడా ముందుకు రాలేదండి. ఎవరు చూస్తారు దీంట్లో, కథ ఏమున్నది, వాడు ఎవడో చంపేస్తుంటాడు అందరినీ ఉన్నాం, దీంట్లోనే ఆల్రెడీ ఇతను చాలా డబ్బులు ఇతని వల్ల పోయాయి అని చెప్పేసి అప్పుడు తనకు తాను ఏంటంటే ఈ సినిమా నేనే నిర్మిస్తాను అని చెప్పేసి $8 లక్షల తీశాడు సార్ సినిమా. అది ఇప్పటికీ కూడా ప్రపంచంలో పెట్టుబడి ప్లస్ వచ్చిన రాబడికి పోల్చుకుంటే మీకు టైటానిక్ కానీ అవతార్ కానీ ఏవి దరిదాపులకు రావు. అది అంత పే చేసిందని. అంటే అదే టైంలో బెనహర్ వచ్చిందండి. బెనహర్ సినిమాకి ఎంత అయితే నిర్మాణ వ్యయం అయిందో అంత డబ్బు ఈ సినిమా వసూలు చేసింది. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఈయనకు టెలివిజన్ సిరీస్ ఉండేది. ఈయన ఏంటంటే అప్పుడు టెలివిజన్ వచ్చేటప్పటికి టెలివిజన్ సీరియల్ తీసేవాడు ఆయన. ఆ టెలివిజన్ టీంతో తీసాడండి. అంతా ఎవరికి తెలియదు అసలు ఏం తీస్తున్నాడు ఏంటి అనేది చెప్పేసి. కెమెరామ్యాను, టీవీ సీరియల్ తీసే అతను. ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం బెర్నార్డ్ హెర్మాన్కి చెప్పాడు ఏంటంటే నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను, దీనికి తగ్గ ఆర్కెస్ట్రా నేను ఇంత ఇస్తాను, దీనికి తగ్గ ఆర్కెస్ట్రానే కావాలి, దీనికి పెద్ద మ్యూజిక్ అక్కర్లేదు అని చెప్పాడు. అని ఈయనకు ఆనవాయితీ ఉంది, ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్కి స్విట్జర్లాండ్ సెయింట్ మోరిజ్కి వెళ్ళిపోతారు. భార్య భర్త, అతను క్లోజ్ ఫ్రెండ్ చార్ల్స్ బెన్నెట్ పాపతో వెళ్ళిపోతారు. సినిమా అంతా అయిపోయింది, ఫైనల్ కట్ ఇచ్చేసి సౌండ్ రికార్డింగ్ చేసి వెళ్ళిపోయాడు. మరీ చెప్పాడు ఇక్కడ మాత్రం నువ్వు సౌండ్ వేయకు, మ్యూజిక్ ప్లేస్ చేయకు, దాన్ని ఐ వాంట్ టు క్రియేట్ దట్ టెర్రర్ ఇన్ ది బ్రెయిన్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, సౌండ్ వేసిన
ట్రాక్ని పక్కన పెట్టి సౌండ్ లేకుండా చూపించి రిక్వెస్ట్ చేసి ఈ ట్రాక్ చూపించాడు, ఇది ఒక్కసారి చూడు అని. ఓన్లీ వయలిన్స్ అండి, ఇంకేం ఉండవు మీకు. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, తంత్రి వాయిద్యాలు, ఆ కీ అని ఒక ఇది తయారవుతుందండి. అసలు ఎంతగా థ్రిల్ అయిపోయాడంటే తర్వాత అతని లైఫ్ టైంలో ఎవరికి కూడా హిచ్కాక్ ఎప్పుడు క్రెడిట్ ఇవ్వలేదండి. నెవర్ హీ గేవ్ క్రెడిట్. సినిమాకి 3 వంతులు బెర్నార్డ్ హెర్మాన్ మ్యూజిక్కే అని అతనికి క్రెడిట్ ఇచ్చాడు. ఏదో తర్వాత వేరు కారణాల వల్ల విడిపోయారు, కానీ తర్వాత అన్ని సినిమాలకు కూడా బెర్నార్డ్ హెర్మాన్ కూడాను సిటిజన్ కేన్స్ తీసిన ఆర్సన్ వెల్స్కి మ్యూజిక్ డైరెక్టర్, చాలా ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఓకే. దానికి అంటే అది హిచ్కాక్ జడ్జిమెంటే, బెర్నార్డ్ హెర్మన్కే ఇవ్వాలండి మొత్తం క్రెడిట్ అంతా కూడా ఆ మ్యూజిక్ అనేది. అండ్ హిచ్కాక్ వండర్ఫుల్ మ్యూజిక్ సెన్స్ ఉందండి. జాన్ విలియమ్స్, ఇప్పుడు మనం చూస్తున్న స్పీల్బర్గ్ సినిమాలకు కొట్టే జాన్ విలియమ్స్ ఆయన లాస్ట్ సినిమాకి మ్యూజిక్ కొట్టాడు. హెన్రీ మ్యాన్సినీ, ఫ్రాంజ్ వ్యాక్స్మెన్, ఆల్ఫ్రెడ్ న్యూమెన్, మీరు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు అందరూ కూడా ఆయన సినిమాలకు పనిచేశారు. ఆయన సినిమాల గురించి అందరికీ తెలుసు, అది ఓపెన్ బుక్ అది యాక్చువల్గా. మరి ఆయన వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మనం ఎప్పుడు కూడా కళాకారుల్లో వాళ్ళ కళా ప్రతిభనే మనం అభిమానించాలండి. ఎప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే కొద్దిగా మనకి నిరాశే కలుగుతుంది. ఎందుకంటే మనకు నచ్చిన హిచ్కాక్ చిత్రాలు, హిచ్కాక్లు ఆయన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే ఆ యొక్క మనకున్న అభిప్రాయం కొద్దిగా ఏంటంటే మసకబారచ్చు. అందుకని ఏంటంటే నేను సంగీత కానీ, లిటరేచర్ కానీ, సినిమాల్లోనే కానీ, పుస్తకాన్ని పాటగానే, సినిమాగానే చూస్తాను. హిచ్కాక్ ఓకే అండి. చాలామంది ఏంటంటే అతను టైటిల్ సైకో లాగానే అతను సైకో అని అన్నవాళ్ళు ఉన్నారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు కూడా ముందు మాటలో రాశారు. అది నిజమవ్వచ్చు. ఇప్పుడు చాలామంది ఏంటంటేనండి అది అబ్సెషన్ అనండి, లేకపోతే అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్ అనుకోండి, వాళ్ళకి ఇది ఉంటుందండి. మీకు రాజ్ కపూర్ కూడా మీకు మేరా నామ్ జోకర్లో రాజేంద్ర కుమార్ పాత్రలో చెప్పిస్తాడు, నేను నా పాత్రలను నేను ప్రేమించాలి, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉంది, నేను ఆ విధంగా కానీ కనెక్ట్ కాలేకపోతే నేను దర్శకుడిగా నేను సక్సెస్ కాలేను అని అంటాడు. సో ఆ భాగంలోనే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు తెలియదు ఏముందంటే ఆ రోజుల్లో న్యూస్ పేపరు అనేది ఒక్కటే ఒక మీడియం సినిమా ప్రచారానికి. సో హిచ్కాకు ఈ మీడియాని, ఈ ప్రచారాన్ని సినిమాకి ఎంతగా వాడుకున్నాడు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంత ఓటీటీలు, సోషల్ మీడియాలో కూడా మనం క్రియేట్ చేస్తున్న బజ్ని ఆ రోజుల్లో ఆయన లేని పాత్ర, ఫలానా ఆవిడ ఈ పాత్ర నటిస్తుంది, ఫలానా ఆవిడ ఈ పాత్ర నటిస్తుంది అని సైకో పాత్ర క్రియేట్ చేశాడు. యాక్చువల్గా సైకోలో మదర్ పాత్ర లేనే లేదు. బట్ ఏంటంటే పేపర్లో వచ్చేది ఫలానా నటి మా సైకో మదర్ పాత్ర నటిస్తుంది, అది ఇది అంటే లేనిది ఒకటి క్రియేట్ చేసేవాడు. మీకు రెబెక్కా చూడండి, సినిమాలో అసలు రెబెక్కా ఉండనే ఉండదు, ఒక గోడ మీద పటం, హీరోయిన్కి పేరే ఉండదు. హీరోయిన్ పేరు ఏంటి, మిసెస్ మ్యాక్స్ డీమర్ అని ఉంటుంది ఆవిడ పేరు. అట్లాగా ఏంటంటే హిచ్కాక్ ఈజ్ హిచ్కాక్ సార్. ఆయన వ్యక్తిగత జీవితంలోకి మనం తొంగి చూడకపోతే ఆయనలో ఉన్న భిన్న భిన్న కోణాలే ఆయన ఆ యొక్క ప్రతిభా పాఠవాలని గట్టాను బాగా ఎలివేట్ చేశాయని నేను అనుకుంటాను. యాక్చువల్ చెప్పాలంటే భిన్న కోణాలు అంటే కొన్ని ఆర్టికల్స్లో అవి కూడా టచ్ చేసామండి, కొంచెం ఘాటుగానే ఉంటాయి. ఇప్పుడు హిచ్కాక్ హీరోయిన్స్ మీద సీనియర్ జర్నలిస్ట్ ఆయన సతీష్ గారు రాశారు, వాటర్ సతీష్ గారు. అసలు చాలా బాగా రాశాడండి ఆయన. అది అసలు ఇందులో పెట్టచ్చా లేదా మొత్తం అన్న ఇదిలో రాశాడండి. కానీ ఉండాలి, ఏముంది, నానానికి బొమ్మ బర్డ్స్ సినిమాలో హీరోయిన్ శాడిస్టిక్ నేచర్ కానీ అన్నీ ఉంటాయండి. అలాగే కొన్ని కొత్త యాంగిల్స్, ఎందుకంటే కిరణ్మయ్య గారు అండి, ఆవిడ కూడా ఫెమినిస్ట్ యాంగిల్లో ఆవిడ కూడా ఎక్స్ట్రాడినరీ రాశారు. అది కూడా కొంచెం ఘాటుగానే ఉంటుందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే విచిత్రంగా గుండు సుదర్శన్ గారు కమెడియన్, ఆయన సీనియర్ కమెడియన్, ఆయన కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. హిచ్కాక్ అంటే సస్పెన్సు, హారరు, క్రైము ఇదే చూస్తారు, బ్లడ్ చూస్తారు. ఆయన ఈ కామెడీ యాంగిల్లో చాలా రీసెర్చ్ బాగా కష్టపడ్డాడండి ఆయన. ఇలాంటి డైమెన్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓన్లీ ఏదో హిచ్కాక్ గొప్పవాడు ఈ టాప్ లెవెల్లో అదే కాకుండా అన్ని యాంగిల్స్ టచ్ చేసాం. ఇప్పుడు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు ఇందాక రవి గారు చెప్పారు కదా,
అలాగే ఇప్పుడు ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్ అనేది నడుస్తుంది. అవునవును, ఆయనే అప్పట్లోనే ఆయన రిలీజ్ అనేది అంటే వన్స్ సైకో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవగానే రీర్ విండో మళ్ళీ రిలీజ్ చేశారని. అవునవును, అలాంటి చాలా ప్రయోగాలు చేశారండి. అసలు డబ్బింగ్ అనే ప్రక్రియ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయనే అండి. ఆ వర్డ్ కూడా కనిపెట్టాడు. డబ్బింగ్ అంటే ఇంగ్లీష్లో ఈ లెదర్ గార్మెంట్స్ మీద ఒక గ్రీన్ దాంతో రబ్ చేయటం, దాన్ని అలా చేసి దాని డబ్బింగ్ గ్రామ్ ఫోన్ రికార్డుల మీద సౌండ్ చేస్తున్నప్పుడు సినిమాలకు ఎందుకు చేయకూడదని చెప్పి ఆయన ప్రయోగం చేశాడు. సక్సెస్ అయిందండి. డబ్బింగ్ ఆయనే మొదలుపెట్టాడు. స్టోరీ బోర్డు, యానిమేషన్ సినిమాలకు వాడే స్టోరీ బోర్డుని సినిమాలకు తీసుకొచ్చి ఫుల్ ప్లెజ్డ్గా స్టోరీ బోర్డ్ చేసింది ఆయనే అండి. ప్లస్ ఒక క్యారెక్టర్ అంటే కొంతమంది నచ్చని వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద ఒక సెటైరికల్ క్యారెక్టర్స్ పెడుతుంటారు. మనం చాలా సినిమాలు చూసాం, పెద్ద పెద్ద హిట్ సినిమాలే. ఇది ఆయన అప్పుడే చేసే ట్రెండ్ అండి. చాలా తనకు నచ్చని డైరెక్టర్లు కానీ స్టూడియో యజమానులు ఉంటే వాళ్ళ మీద క్యారెక్టర్ చేసి వాళ్ళ టైప్లోనే స్పెక్స్ పెట్టి విలన్ క్యారెక్టర్స్ అవును, ఇలాంటివన్నీ చాలా ప్రయోగాలు చేశాడండి ఆయన. ప్లస్ పబ్లిసిటీలో కూడా మీరు మనకి చాలా నచ్చిన హాలీవుడ్ డైరెక్టర్లు ఉంటారండి, మనం సడన్గా ఒక్కోసారి గుర్తుపట్టలేమండి. హిచ్కాక్ని మాత్రం గుర్తుపడతామండి, ఎందుకంటే అలా ప్రజెంట్ చేసుకునేవాడండి ఆయన. ఆయన విచిత్రమైన స్టిల్స్ చాలా చాలా చిత్రంగా ఉంటాయి నా స్టిల్స్ అన్ని. అలా తాను ప్రమోట్ చేసుకోవటం, సినిమాని మార్కెట్ చేయడం అనేది మాస్టర్ అండి. మనం అది హిచ్కాక్ని ఓన్లీ మేకింగ్ అనే కాదండి, ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఇప్పటికీ ఇన్నేళ్ళైనా మనం గుర్తుపెట్టుకుంటున్నామండి. ఆయన మీద తెలుగులో ఒక పుస్తకం, ఆయనకి మనకి అసలు లింకే లేదు అసలు. ఇప్పటికీ పుస్తకం వచ్చి ఇంతమంది మాట్లాడుకుంటున్నామంటే. మీకు సైకో సినిమా ప్రమోషన్లోనండి హీరోయిన్ కనబడుతుంది ట్రైలర్లో, హీరోయిన్ చెల్లి కనబడుతుంది. అంటే అట్లా జనాలను ఏంటంటే మిస్గైడ్ చేయడం. ట్రైలర్లో హీరోయిన్ చెల్లి షవర్ సీన్లో కనబడుతుంది. యాక్చువల్గా జానెట్లీ ఉండాలి, వేరా మెయిల్స్ ఉంటుంది. ఇలాగేంటంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం. ప్లస్ సినిమాలకు ఆయన చేసిన ప్రమోషన్ అండి, ఈ రోజులో ఉన్న ప్రమోషన్ ఉంది కదా, పులగం గారు చెప్పినట్టు ఎక్స్ట్రాడనరీ అండి. బర్డ్ సినిమా కానీ, మీకు సైకో కానీ, శ్మశానంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఫ్యామిలీ ప్లాట్కి అయితే శ్మశానంలో ప్రెస్ మీట్ పెట్టి అందరికీ నల్ల డ్రెస్సుల్లో, బ్లాక్ డ్రెస్సులో బేరర్స్ అందరికీ డ్రెస్ కోడ్ ఇచ్చి శ్మశానంలో వాళ్ళ ఫలకం ఉంటుంది రాయి పెట్టి, వాళ్ళ అవాక్ అయిపోయారు. అంటే దట్ ఈస్ ఏ వాట్ యు కాల్ డార్క్ కామెడీ అనమాట. వచ్చిన గెస్ట్లు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాడి పేరు మీద ఒక ఫలకం ఉంటుంది వాడి పేరు పెట్టి, అట్లా అనమాట. అంటే వాటిని ఏమంటారు, ప్రాక్టికల్ జోక్స్ చేయడం కానీ. హిచ్కాక్ నార్త్ వెస్ట్ యునైటెడ్ నేషన్స్లో తీశారు ఆ సినిమా. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. బయట ఎవడో కార్పెట్ క్లీనింగ్ చేసుకునేవాడు ఉంటే వాడి ఆ కార్పెట్ క్లీనింగ్ ట్రక్లో కెమెరా పెట్టి ఆ కార్పెట్లో కెమెరామ్యాన్ రాబర్ట్ బక్స్ని పడుకోబెట్టి షూట్ చేశారు. ఒక జర్నలిస్ట్ లాగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళి లోపల ఇంటీరియర్ ఫొటోస్ తీసేసేయడం. మీకు ఆయన తీసిన ఏది కూడాను లొకేషన్లో తీయలేదండి. మనం అందరం అనుకుంటాం అరే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో తీశాడు షూటింగు, లేకపోతే మౌంట్ రష్మోర్లో తీశాడు. అన్నీ కూడాను స్టూడియోలో సెట్ వేసి తీశాడండి. అతను వాడుకున్నట్టుగా ఇప్పుడు మొన్న బుక్ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పారు కదా, క్రాప్ డస్టింగ్ సీన్ ఉన్నది. ఈ రోజుకి కూడా జేమ్స్ బాండ్ సినిమాల్లో, మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో, ఆల్ జేమ్స్ బాండ్ సినిమాల్లో హిచ్కాక్ సీన్స్ ఉంటాయి. విమానం పైనుంచి వెళ్ళడం, హీరో కింద నుంచి పరిగెట్టడం. మొన్న మిషన్ ఇంపాసిబుల్లో ఇసుక తుఫాను పైనుంచి వెళ్తూ ఉంటుంటే కింద విలనోను టామ్ క్రూజ్ పరిగెడతా ఉంటారు. అలాగే మీకు మార్కెట్లో, పూల మార్కెట్లో ఒక సీన్ తీయాలి, టు క్యాచ్ ఏ థీఫ్, ప్యారిస్లో. బాగా కాస్ట్లీ సీన్ అది, బడ్జెట్ పర్మిట్ చేయదు. ఏదో మామూలుగా పూల మార్కెట్లో తీసేశారు. దాన్ని మొన్న స్పెక్టర్ సినిమాలో, జేమ్స్ బాండ్ సినిమాలో తీశారు. అంటే హిచ్కాక్ యొక్క మేకింగు, అతని యొక్క సినిమా ప్రమోషను, కొన్ని ప్లేసెస్ అంటే హిచ్కాక్ కోసమే ఆ ప్లేసెస్కి టూరిజం వెళ్ళడం. ఓకే, ఇప్పుడు మొన్న బుక్ రిలీజ్ దీంట్లో కూడా హరీష్ శంకర్ గారు చెప్పారు, జనరల్గా బుక్ అనేది సినిమాలు రిలీజ్ అయిన తర్వాత దాని సక్సెస్ మీట్లు అలా జరపడం అనేది మనం చూస్తున్నాం కదా. అలాగే ఈ హిచ్కాక్ బుక్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్ పెట్టి మళ్ళీ మనందరం కలవాలి అని. అంటే వాళ్ళందరికీ అంత రేంజ్లో ఈ బుక్ కూడా వాళ్ళంత బాగా నచ్చింది. సో ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది బుక్, ఏంటి ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అంటే ఒకటే మాట అందరూ, అంటే మళ్ళీ ఏదో చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ అద్భుతం అనే మాట అండి. వంశీ గారు అయితే బుక్ ఆవిష్కరణ అయిన
వరుసగా 2 రోజులు హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఇది అద్భుతం అయ్యా, ఇది డెఫినెట్గా దీనికి సక్సెస్ మీట్ చేద్దాం, నేనే ఉంటాను, అంతా నేనే సెట్ చేస్తాను, దీన్ని డెఫినెట్గా సెకండ్ ఎడిషన్ ప్రింటింగ్ దీనికి రావాలి, నేను ఎంతైనా సపోర్ట్ చేస్తాను, ఇలాంటివి జరగాలి, ఇలా మళ్ళీ చేసే ప్రయత్నం కాదు ఇది, మీరు ఇంతవరకు ఇండియాలో ఎవ్వరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు ఒక హాలీవుడ్ డైరెక్టర్ మీద. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో జేమ్స్ కెమెరాన్ చేశారంటే ఓకే, అతను ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాడు కాబట్టి ఓకే. ఇప్పుడు 125 ఏళ్ల క్రితం పుట్టిన వ్యక్తి ప్లస్ 1976లో సినిమాలు ఆపేసిన వ్యక్తి, ఆయన పట్టుకుని ఇప్పటికీ సినిమాలు చేసి గుర్తుపెట్టుకుంటున్నాం అంటే డెఫినెట్గా ఎవరు ఇండియాలో ఎవరు చేయలే, ఇండియన్ లాంగ్వేజ్లో ఎవరు, ప్లస్ ఇంతమంది డైరెక్టర్స్ని, రైటర్స్ని, జర్నలిస్ట్ని ఇన్వాల్వ్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయలే, ఫస్ట్ టైం ఇది. దీన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, ఒక హిస్టారికల్ మూమెంట్లో చేయాలి, నేను దీన్ని ప్రమోట్ చేస్తాను, దీనికి అంతా నేను ఉంటాను, సక్సెస్ మీట్కి నేను వస్తున్నానని నేను ప్రామిస్ కూడా చేశాడండి. సూపర్. అంటే ఈ పుస్తకంలో సుబ్బారావు గారు మామూలుగా ఏదో సినిమాలు రాయించామని కాకుండా చాలామంది హిచ్కాక్ వీరాభిమానులు, సీనియర్ జర్నలిస్టులు కూడా, సీనియర్ దర్శకులు వాళ్ళు ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే హిచ్కాక్ ఒక కథ రాశాడు అని మాకు తెలియదు. చాలామంది షాక్ అయ్యారు, హిచ్కాక్ ఒక కథ రాశాడా, అది ఎవరికి ఇండియాలో అయితే ఎవరికి తెలియదండి. నాకు తెలిసి హిచ్కాక్ ఎప్పుడో తను 18వ ఏట రాశాడు. ఆయన ఒక కేబుల్ కంపెనీలో పనిచేస్తుంటే ఇన్హోడ్ మ్యాగజైన్ కోసం రాశాడు ది గ్యాస్ అని ఒక A4 సైజు పేపర్ కథ. అది ట్రాన్స్లేట్ చేయించాం పట్టుబట్టి, చాలామంది దగ్గరికి వెళ్ళి తిరిగి అదేంటంటే ఆఖరికి జర్నలిస్ట్ వడ్డీ ఓంప్రకాష్ నారాయణ దగ్గర ఆగింది. అది అద్భుతంగా వచ్చిందండి. మీరు ఆ కథ చదివితేనే యూ కెన్ విజువలైజ్. అలాగా తెర వెనుక కొన్ని విశేషాలు ఉన్నాయి. అవి ఏంటంటే మీకు గూగుల్లో, వికీపీడియాలో దొరికేవి కాదు. అవి పులకం గారు, నేను కూడా ఏంటంటే ఆ సినిమా టైంలో హిచ్కాక్ మీద వచ్చిన పుస్తకాలు అవి కాకుండా, హిచ్కాక్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, కరోనా టైంలోనే సైకో సినిమా 60 years అయింది. సో అప్పుడు 60 years 4K వర్షన్ రిలీజ్ అయింది. దాని మీద డాక్యుమెంటరీస్ వచ్చాయి, దాని మీద ఎంట్రీస్ వచ్చాయి, సీనియర్ జర్నలిస్టులు ఇవి వచ్చాయి. అలాగే ఆ నటీనటుల యొక్క బయోగ్రఫీలు, టెక్నీషియన్స్ యొక్క బయోగ్రఫీలు చదివామండి మేము. చదివి దాంట్లో చాలా పాయింట్లు మీకు బిహైండ్ స్క్రీన్ పాయింట్స్, అలాగే వాటి ఇన్ఫ్లుయెన్స్లో వచ్చిన తెలుగు, హిందీ, తమిళం. అంటే ఎంజీఆర్ గారు ఒక హిచ్కాక్ సినిమాలో నటించారు. ప్రముఖ వీణా విద్వాంసుడు ఎస్ బాలచంద్ర గారు బొమ్మయ్య అని చెప్పేసి ఒక సినిమాలో నటించారు. ఇలాగా కొన్ని ఈ పుస్తకంలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయండి. మీరు ఈ పుస్తకం చూసిన తర్వాత తప్పనిసరిగా మామూలు సగటు పుస్తక అభిమాని, సగటు సినిమా అభిమాని కూడా హిచ్కాక్ యొక్క అభిమాని తప్పనిసరిగా అవుతారు. కొన్ని సినిమాలని మీ 10 ఫేవరెట్ సినిమాలో ఒక 2-3 అన్నా చేరుతాయి. అసలు యాక్చువల్గా భారతీయ సినిమాపై హిచ్కాక్ ప్రభావం మీద ఒక స్పెషల్ ఆర్టికల్ తోటప్రసాద్ గారిని రాయమన్నానండి. ఎందుకంటే ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది, తెలుగు, తమిళ, కన్నడ అన్నీ చూస్తుంటారు కదా, ఆయన రాయమంటే రాస్తాను అన్నారు. కానీ తర్వాత అన్నారు, ఏమంటే ఇది చాలా రీసెర్చ్, ఇదే పుస్తకం వేసుకోవచ్చు, ఈ టైంలో ఇంత కష్టమైంది. చాలా వచ్చినాయండి ఆయన మీద, ఆయన ఇన్స్పిరేషన్తో డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, చాలా వచ్చినాయండి సినిమాలు. ఇంకొకటి ప్రత్యేకంగా ప్రస్తావన మల్లాది గారు అండి. మల్లాది గారు ఫోర్వర్డ్ కూడా అసలు ఒక అదృష్టం అండి. లాస్ట్ మినిట్లో నేను ఇంకా బుక్ ప్రింటింగ్కి వెళ్తున్న టైంలో, అంటే ఆయన అప్రోచ్ అయితే ఆయన యూఎస్లో ట్రావెల్లో ఉన్నారు. సార్ ఇలా ఉన్నానంటే డెఫినెట్గా రాస్తానండి, నేను ఈ టైంకి వస్తున్నాను, మీరు ఒక 10-15 days ఆగి నన్ను కాంటాక్ట్ చేయండి అన్నారు. కాదు సార్ ఇలా వెళ్తున్నానంటే, అమ్మో నేను అనవసరంగా మీకు ప్రామిస్ చేసి నేను ఇవ్వలేనేమో అని ఫస్ట్ అన్నారు. తర్వాత ఆయన వెంటనే మళ్ళీ రియాక్ట్ అయ్యి ఇది చూసి, లేదు సరే నేను వస్తున్నాను, రాగానే నేను జెట్ లాగ్లో ఉన్నాడండి ఆయన. వచ్చిన వెంటనే నేను పట్టుకెళ్ళి డమ్మీ కాపీ ఇస్తే వెంటనే ఇమీడియట్గా ఆయన చేసి, మీకు మళ్ళీ టైం అయిపోద్దని ఆయనే టైప్ చేయించి కరెక్షన్ చూసి ఫైనల్ పంపించాడండి. ఎంత అద్భుతంగా రాశారంటే, ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, యద్దనపూడి సులోచనాథ్ గారు, వీళ్ళని చదివి వచ్చి, నాకు మల్లాది గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో రాయించుకోవడం అంటే ఆయనకి విపరీతమైన గ్రిప్ ఉందండి. ఆయనకి హిచ్కాక్ మీద చాలా ఉంది. ఆయన నావెల్స్లో కానీ, ప్లస్ హిచ్కాక్ కథలు కొన్ని టీవీ సిరీస్గా వచ్చిన కథలు నేను కొన్ని ట్రాన్స్లేట్ చేయడం కానీ చేశారండి. ఆయన అయితే పుస్తకం రాగానే ఆయన కలిస్తే 2 hours మాట్లాడారు. ఓకే, చాలా ఇంప్రెస్ అయ్యారు. మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి, చాలా బాగుంది ఇది అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారండి. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ డైరెక్టరు, కింగ్ ఆఫ్ సస్పెన్స్, ఆయన సంకలనం ఒక ప్రాంతీయ భాషలో రిలీజ్ అయింది. అందరూ ప్రశంసలు
అందరి ప్రశంసలు దక్కుతున్నాయి కదా, మరి దీన్ని అదర్ లాంగ్వేజెస్కి తీసుకెళ్లే ఆలోచన ఏమన్నా ఉందా? అంటే రవి గారే అన్నారండి దీన్ని ఇంగ్లీష్లో చేస్తే ఇంకా రీచ్ ఉంటుందని అన్నారండి. ఇంకా దాని గురించి ఏమీ ఆలోచించలేదండి. నేను యాక్చువల్గా ఈ ఫిల్మ్ స్టడీస్లో బుక్స్ గట్రా రాసేది మన బాలీవుడ్ మీద కానీ హాలీవుడ్ మీద రాస్తే రిచర్డ్ ఎల్లన్ని మేము కాంటాక్ట్ అయ్యాం. ఆయన కాంటాక్ట్ అయితే వాజ్ సో థ్రిల్డ్. అంటే మీరు ఒక వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో రాశారా అని చెప్పేసి. సో ఆయన అనేది ఏంటంటే వై డోంట్ యు గెట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఎందుకు రాయకూడదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం తెలుగులో రాసిన మన మాతృభాష కాబట్టి కరెక్ట్గా మన ఫీల్ ఏదైతే ఉందో మన అనుభూతి అనేది మనం రాయగలిగాం. ఆ ఇంగ్లీష్లో రాయాలి అని అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నారు మోహన్ కృష్ణ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరన్నా అయితే అద్భుతంగా రాయగలరు. మేము యాక్చువల్గా పుస్తకం చాలామంది ఏంటంటే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ డైరెక్టర్ కదా, ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగుంటుంది, బాగా రీచ్ ఉంటుంది. మామూలుగా పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది కొత్త ప్రయోగం అండి. ఎవరో ఒక వ్యక్తి రాయడం వేరు, అలా కాకుండా ఆయన 53 సినిమాల మీద దర్శకులతోటి జర్నలిస్ట్తో కూడా రాయడము కూడాను అది అనుకుంటున్నాను. నేనైతే దీన్ని ఇఫ్లూలో కానీ లేకపోతే ఏదైనా ఫిల్మ్ స్టడీస్ వాళ్ళకి ఎవరికన్నా పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరికన్నా ఇచ్చి దీన్ని ఒక ప్రాజెక్ట్ కింద ఏదన్నా చేపిస్తే బాగుంటుంది అని చెప్పి అయితే అనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. పుస్తకంలో వ్యాసాలే కాదండి, తెర వెనక విశేషాలను ప్రయత్నం గొప్పది. అంటే ఇంతవరకు ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారండి మీకు ఏ డైరెక్టర్ మీద కూడా ఈ ప్రయత్నం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. నాట్ ఓన్లీ అని హిచ్కాక్, అకిరో కురోసావా, విలియం వైలరు, ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఎక్కడా కూడా ఏ దర్శకుడి మీద కూడాను వేరే దర్శకులు విడివిడిగా రాశారు కానీ ఎంతమంది డైరెక్టర్లు, ఇంతమంది జర్నలిస్టులు, ఇంతమంది రచయితలు రాయడం, ప్లస్ ఆయన యొక్క హీరోయిన్ల మీద, ఆయన యొక్క కథనం మీద, ఆయన యొక్క మ్యూజిక్ మీద ఎట్లా విడివిడిగా రాశారు. ప్లస్ సికిందర్ గారు తెలుసు కదండి, ఆయన గొప్ప స్క్రిప్ట్ అనలిస్ట్ అండి. ఆయన కూడా ఈ సస్పెన్స్ ఏంటి, మిస్టరీ ఏంటి, దాని మీద చాలా డీటెయిల్డ్ ఆర్టికల్ అండి. ప్లస్ పాలకోడేటి గారు అంటే హిచ్కాక్ గారు అనుకుని చేయలేకపోయిన ప్రాజెక్టులు వాటి గురించి అవన్నీ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. RRR మీద ఒక సినిమా, మామూలు RRR అంటే RRR అని అప్పుడే ఆయన పెట్టారు. ఆయన ఆగిపోయిన సినిమా ప్రాజెక్టుల మీద ఒక ఆర్టికల్ ఉందండి. ఆయన ఆగిపోయిన ప్రాజెక్టుల మీద ఇలాగ యాక్చువల్గా 1500 అండి పేజీల పుస్తకం ఇది. ఈయన ఏంటంటే ఈజ్ ఎ గ్రేట్ ఎడిటర్. 500 ఆయన మరి లక్కీ నెంబరు ఏంటో 528 దాటకూడదండి అని చెప్పి, లేకపోతే 1500 పేజీలు తయారైంది పుస్తకం. అది మీకు ఒక గీతా మకరందంలా తయారయ్యేది పుస్తకం. ఈయన మొత్తం అంతా ట్రిమ్ చేసి ఈ ఫార్మాట్లో ఉండాలి, ఇలా ఉండాలి, ఈ షేప్ రావడానికి 1.5 years పట్టిందండి. ఆ తర్వాత రాసిన ఆర్టికల్స్ అన్నీ ఆయన రీరైట్ చేసి, నేను రాసినవన్నీ కూడా మళ్ళీ మీరు ఈ ఫార్మాట్లో రాయాలి అని చెప్పి. అంటే నేను మామూలుగా సంగీతం మీద, సినిమా మీద వ్యాసాలు రాయడం వేరును, ఇలాంటి దిగ్దర్శకులకు రాసిన వాటి మీద వాళ్ళు ఏ పాయింట్లు అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదో వాటిని మళ్ళీ రిపిటేషన్ లేకుండా మళ్ళీ రాయాలి, ఆయన ఇచ్చిన హోంవర్క్. ఇప్పుడు సినిమా మీద మీకున్న పట్టు, మీతో ట్రావెల్ చేసిన మాకు తెలుసు. అలాగే మ్యూజిక్ మీద అండి, మ్యూజిక్ మీద మీకు అపారమైన నాలెడ్జ్ ఉంది. మీ దగ్గర లేని క్యాసెట్ లేదు, గ్రామ్ఫోన్ లేదు, ఎప్పుడో ఉన్న ఈవెన్ మట్టి రికార్డులు కూడా మీ దగ్గర ఉన్నట్టు ఇది సమాచారం. అంటే నేను ప్రత్యక్షంగా వచ్చి చూడలేదు, బట్ డెఫినెట్గా వచ్చి చూడాలి. సో ఏంటి మీకు అంత, ఎలా మీకు ఇవన్నీ సేకరించాలన్న ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా వాటిని గ్యాదర్ చేశారు, అసలు వాటిని కాపాడటం అనేది ఒక మెయిన్ టాస్క్. అది దాన్ని ఎలా మీరు భద్రపరచగలుగుతున్నారు? మన కల్చరల్ హిస్టరీలో ప్రపంచంలో ఏ దేశమైనా కానీ ఏ నాగరికత అయినా కూడా సాంస్కృతిక చరిత్రలో సాహిత్యము, సంగీతము, దాంతోపాటు సినిమా కూడా భాగం అండి. 2వ ప్రపంచ యుద్ధం ఉన్నది. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రోపగాండా మూవీస్ వచ్చాయి. అంటే యుద్ధానికి మద్దతుగా సినిమా, జర్మన్ వాళ్ళు ప్రోపగండా వాళ్ళు చేస్తే యుద్ధానికి వీళ్ళు యువతల పక్కన వాళ్ళు యాక్సిస్, ఎల్ఐడి ఎవరికి వాళ్ళు మద్దతుగా వచ్చాయి. అలాగే మన స్వాతంత్ర సంగ్రామంలో గ్రామ్ఫోన్ రికార్డులు పోషించిన పాత్ర అండి. అంటే సినిమా అయితే సెన్సార్, మీకు సెన్సార్ కాంతి ఏమాత్రం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉంది, కొద్దిగా స్వాతంత్ర కాక్ష రగిలించేదిగా ఉన్నది అంటే సెన్సార్ అయిపోయేది. కానీ గ్రామ్ఫోన్ రికార్డు ఏంటంటే ఎక్కడన్నా కరెంట్ అక్కర్లేదు, కీ ఇచ్చేసుకోవచ్చు, దానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. ఒక 10 మంది కూడల్లో ఎక్కడన్నా ఒక మీటింగ్లో పెట్టుకుంటే ఒక సందేశం. అన్ని చోట్లకి గాంధీ గారు వెళ్ళలేరు, అన్ని చోట్లకి సరోజినీ నాయుడు వెళ్ళలేరు.
ఈ విధంగా ఉపన్యాసాలు, దేశభక్తి పాటలు, బుర్రకథలు, హరికథలు, వేరు జానపద కళారూపాల్లో ఈ గ్రామ్ఫోన్ రికార్డులు ఉండేవి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఈ వివిధ భారతి వినడం, పాటలు, మామూలుగా ఏంటంటే మా ఇంట్లో కొద్దిగా ఈ సినిమా ఇది రేడియో రెగ్యులర్గా వినేవాళ్ళం. వాటి వల్ల ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే పాటల మీద బాగా అభిమానం. మా నాన్నగారు సీడీస్ అని కానీ ఎల్పి రికార్డ్స్ కానీ కానీ మన ఇంట్లో ఉండేవి. సో అలా ఏంటంటే ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ వాటిని. అంటే అన్నీ మనం వినలేం కదండి. ఇప్పుడు జనరంజన్లో ఎన్ని పాటలు వేస్తారు? 10 పాటలు వేస్తారు. దాంట్లో మన పాట వినిపిస్తారో వినిపించారో. సో మనం వినాలంటే ఎలాగా అని అదొకటి కలెక్షన్ చేశాను. ఈ రికార్డు కలెక్షన్కి మెయిన్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారేనండి. ఎందుకంటే ఆయన పుస్తకాలు ఎక్కువ కలెక్ట్ చేసేవాళ్ళు. పుస్తకాలను క్యాసెట్స్ కూడాను ఈ గయోపాఖ్యానం ఇలాంటి నాటకాలు ఒరిజినల్స్ సంపాదించేవాళ్ళు. అంటే అవన్నీ కూడా ఎల్పి రికార్డుల్లో ఉండేవి, 78లో ఉండేవి. వాటిని ఆయన కన్వర్ట్ చేయించి క్యాసెట్లో తెచ్చేవాళ్ళు. మా ఇంట్లో క్యాసెట్లో ఉండేవి ఇవన్నీ, ఆ చిటపట సౌండ్లు వాటితోటి. సో ఇవేంటి అని అంటే మా నాన్న చెప్పారు, ఎందుకు ఇట్లా బ్రేక్ వస్తుంది ఇది అంటే గ్రామ్ఫోన్ రికార్డు, ఇట్లా ఎల్పి రికార్డు, ఘంటసాల గారి భగవద్గీత ఇది అలా క్యాసెట్లతో ఎల్పి రికార్డులతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 78 RPMs. ఎందుకంటే కరెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎల్పి రికార్డులు వచ్చాయి, ప్లాస్టిక్ రికార్డ్స్. అప్పుడు ఈ 78 RPM రికార్డ్ షాప్స్లో అలా పడి ఉండేవి. వాటిని నేను కొద్దిగా డబ్బులు ఇచ్చి కొన్ని తీసుకొని అలా ఏమైందంటేనండి, బెంగాలీ, హిందీ, హిందుస్థానీ, కొద్దిగా తమిళం, ఒక 35,000 నా దగ్గర ఉన్నాయండి రికార్డ్స్. 35,000 ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఏంటంటేనండి ఏది పడితే నేను సేకరించలేదు. సేకరణకి దీనికి ఒకటి ఉన్నదంటే డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నది వేరండి, సేకరణ వేరు. సేకరణ అంటే పర్టికులర్గా నాకు ఈ రికార్డు కావాలి. కేఎల్ సైగర్ గారి రికార్డు, ఫస్ట్ రికార్డు ఉంది 1930 జులాన్ ఆ రికార్డు సంపాదించాను. అలాగే అమెరికా వాళ్ళు ఓయేజర్లో ఒక రికార్డు పంపించారు, 22 క్యారెట్ గోల్డ్ రికార్డు. అంటే ఎప్పుడైనా కూడా అంతరిక్షంలో గ్రహాంతర వాసులు కానీ ఎదురుపడితే మానవ జాతి అనేది ఒకటి ఉన్నది, మానవ జాతిలో భూగ్రహం మీద ఇన్ని సంస్కృతులు ఇన్ని భాషలు మాట్లాడుతున్నారని ప్రతి దేశానికి సంబంధించిన ఒక పలకరింపు, ఒక పాట, ఒక మాట రికార్డ్ చేసి స్పేస్లో పంపించారు ఓయేజర్ అని అమెరికా వాళ్ళు. అది నాసా వాళ్ళు అమ్మారు. నాకు తెలిసి ఇండియాలో ఒక 2 దగ్గర 3 దగ్గర ఉంటాయేమో అంతే. నా దగ్గర రికార్డు ఉంది. అట్లాగే ఏంటంటే ప్రతి గాంధీజీ గారు ఫస్ట్ రౌండ్ టేబుల్ లండన్కి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్. అలాగే ఏంటంటే అవి మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ డిజిటల్ అయిన తర్వాత దొరుకుతాయి, బట్ దాన్ని మూలం వెళ్ళడంలో ఒక మజా ఉంటుందండి. అంటే బట్ డెఫినెట్గా మీ దగ్గర ఏమేమి రికార్డులు ఉన్నాయి వాటి సమాచారం అంతా దాన్ని సపరేట్గా దానికి కోసం పర్టికులర్గా ఒక సపరేట్ ఇంటర్వ్యూ చేయాలి. అది మనం మీ ఇంట్లోనే ఆ రికార్డులు చూస్తూ పెట్టుకుందాం తప్పనిసరిగా. దాని తర్వాత అలాగే స్టాంప్స్ కలెక్షన్, మీ దగ్గర లేని స్టాంపు లేదు, అన్ని దేశాల స్టాంపులు ఉన్నాయి. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ మీద రిలీజ్ అయిన స్టాంప్స్. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు మామూలుగా అందరి పిల్లలకున్న హాబీ అనండి, ఉత్తరం మన ఇంట్లో మన ఒక కాంపౌండ్లో 4 ఇంట్లో ఉత్తరం వచ్చింది అంటే పోస్ట్ మ్యాన్ దగ్గర నేను ఇస్తానని తీసుకోవడం, అడ్రస్ మందైనా మంద కాకపోయినా మాది అని తీసుకోవడం, స్టాంప్ పీకేసేవాళ్ళం. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే ఉత్తరము స్టాంపు అనేది మోస్ట్ కామన్ హాబీ. అది అలా అయిన తర్వాత ఒక ఏజ్ అయిన తర్వాత ఒక ఆయన చెప్పారు, థీమ్ కలెక్ట్ చేయాలమ్మా, ఏది పడితే అది కాదు అని. అప్పుడు థీమ్ ఏం చేశానంటే మ్యూజిషియన్స్, సినిమా ఇండస్ట్రీ అట్లా స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీ ప్లస్ మ్యూజిక్ మీద వచ్చిన వాళ్ళందరివి ఇప్పుడు నా థీమ్ అదండి. ఆ విధంగా ఏంటంటే మొన్న వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి వరకు ఉన్నాం. ఆల్మోస్ట్ అందరి సినిమా రంగానికి చెందిన వారి అందరి స్టాంప్స్ ఉన్నాయండి. కాయిన్స్ కూడా ఓకే, అంటే కాయిన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయండి. కాయిన్స్ కమామరేటివ్ కాయిన్ అని అంటే 10,000, 8,000 కూడా, అవి కూడా మామూలుగా కలెక్ట్ చేశాను. అది హాబీ. అది ఎలా అండి, మీరు రైల్వేలో ఉన్నతాధికారి, సినిమాలు చూస్తారు, బుక్స్ చదువుతారు, మ్యూజిక్ వింటారు, ఇప్పుడు రైటర్గా మారారు. ఎలా మీ టైం అంటే సమయ పాలన అనేది ఎలా డివైడ్ చేసుకుంటారు? అసలు ఏంటి మీ అంటే 24 గంటలు కాకుండా ఏమన్నా మీరేమన్నా? సార్ ఎవరికన్నా కూడా అవే 24 గంటలు, అదే గంటకు 60 నిమిషాలు, అదే నిమిషానికి 60 సెకండ్లు. ఒకటి సార్, మీ సినిమా భాషలో చెప్పాలంటే రమణ గారు అంటారు కదా, మనిషి అన్నాక కళాపోషణ ఉండాలి. ఏదో ఒకటి మన పర్సనల్ స్పేస్లో మనకంటూ ఏదో ఒక యావగేషన్. అంటే ఇది పొద్దున్న లేవగానే రేడియో పెట్టుకొని వినడం, న్యూస్ పేపర్ చదవడం, పడుకునే ముందు ఏదో పుస్తకం చదవడం, అంతే. అది మామూలుగా ఇదేం లేదండి. అంటే కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా
జ్ఞాపక శక్తి ఎక్కువ, ప్లస్ ఏంటంటే కొద్దిగా సీరియస్గా పర్సూ చేస్తా ఏదైనా. వచ్చిన నాకున్న ఫ్రెండ్స్ కూడా ఏంటంటే పులగం గారు కానీ లేకపోతే ఎవరైనాను ఫలానా బుక్ వచ్చింది చదివావా, లేకపోతే ఒక కాపీ ఇవ్వడం. మా ఫ్రెండ్షిప్ అంతా కూడా ఏంటంటే పుస్తకం తీసుకుంటే 4-5 కాపీలు తీసుకోవడం, ఓకే. నేను నా ఫ్రెండ్స్కి ఇవ్వడం, నా ఫ్రెండ్స్ నాకు ఇవ్వడం. ఇలా దీనివల్ల మీలాంటి మిత్రులు వాళ్ళు ఏంటంటే ఏదో రివ్యూలు రాయించడం నాతోటి, లేకపోతే ఏంటంటే నన్ను వెలుగులోకి తీసుకొచ్చేది నాకెంత ఇది ఉన్నదని నాకు తెలియదండి. మా పిల్లలకు కూడాను నేను మరి వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో మ్యూజిక్ మా పిల్లలిద్దరికీ నేర్పించాను. పుస్తకాలు చదువుతారు. మా పెద్ద అబ్బాయి అట్ ద ఏజ్ ఆఫ్ వాడు 12 years అప్పుడే వాడు ఇంగ్లీష్లో ఒక నవల్ రాశాడు, మా కార్తికేయ. సో అంటే పిల్లలకు కూడాను మనం పుస్తకం చదివితే పిల్లలు పుస్తకాలు చదువుతారు సార్. నా సింపుల్ ప్రిన్సిపల్, ఓకే. అక్షరాన్ని ప్రేమించాలి. నేను మీకు తెలుసు కదా, నేను ఏంటంటే ఏ పుస్తకం వచ్చినా నాట్ లెస్ దాన్ 50 కాపీలకు తక్కువ కొన్నాను. ఓకే. నా ఫ్రెండ్స్కి ఈ పళ్ళు బొకేలు ఇవ్వం. నేను పులగం గారు కూడా పెట్టుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరికన్నా ఏదన్నా అభినందించాలన్నా కూడా వాళ్ళకి పుస్తకమే ఇస్తాం. నాకు అక్షరం వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఈ హోదాలో ఉన్నాను. ఈ రోజున మీరు నన్ను అడుగుతున్నారు, నేను ఈ పక్క నుండి చెప్తున్నాను అని అంటే అక్షరాన్ని ప్రేమించడం వల్లే, పుస్తకాన్ని ప్రేమించడం వల్లే నా అభిప్రాయం. సినిమా జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేశావు, చాలా ఏళ్ళు జర్నలిజంలో కొనసాగావు. ఆ తర్వాత సాంగ్స్ రాసావు, సినిమాలకి మాటలు రాసావు, సినిమా బుక్స్ రాసావు. సో వీటిల్లో అంటే మనసుకు నచ్చకుండా ఏ పని చేయము, మోస్ట్ సాటిస్ఫాక్షన్ వర్క్ అంటే ఏది చెప్తావు? అంటే ప్రతిదీ అంటే ఏదనేది నిజంగా చెప్పలేని పరిస్థితి. ఏది చేసినా వంశీ గారు ఎప్పుడో మాట అంటారండి, నువ్వు ఏం చేయి, ఇష్టపడి పని చేయి, ప్రేమించి పని చేయి, నువ్వు అది స్మగ్లింగ్ చేసిన, దొంగతనం చేసిన అని ఆయన ఎప్పుడు అంటారు. అలాగా నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నా కూడా దాన్ని ఉన్న కొన్నేళ్ళు చాలా ఎంజాయ్ చేశానండి. తర్వాత డైలాగ్ రైటింగ్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ స్క్రిప్టుల మీద వీటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ప్యారలల్గా అప్పుడప్పుడు ఇలా అవకాశం కుదిరినప్పుడు పుస్తకాలు రాయటం. నిజంగా నేను దీని మీద ఫోకస్ చేస్తుంటే ఈ బయటకు 50 పుస్తకాలు రాసేవాడినేమో. నేను రకరకాల ఎక్కువ పడవల మీద కాళ్ళు వేయటం వల్ల దేని మీద పూర్తిగా ఇది లేనట్టుగా అయిపోయింది. అన్ని పడవల మీద జర్నీ సాఫీగా సాగుతుందా? బాగానే ఉంది, హ్యాపీ అండి. మరి అన్ని పడవల మీద వేసావు, డైరెక్షన్ అనే పడవ మీద ఎందుకు ఇంకా ఆ వైపు ఎందుకు వెళ్ళలేదు? అంటే తెలియదు సార్, ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మెయిన్ నా గమ్యం అంతా, నా లక్ష్యం అంతా సినిమా రచయిత అండి. అది సంభాషణ రచయిత అవ్వచ్చు, కథా రచన మెయిన్. ఇప్పుడు 3 సినిమాలకి డైలాగ్స్ రాస్తున్నాను, ఒక సినిమాకి స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేస్తున్నాను అండి. భవిష్యత్తుని నేను చెప్పలేనండి, ఏదైనా జరగవచ్చు. కానీ ఏదైనా నేను కష్టపడే పని చేస్తానండి. అది ఓకే. విఠలాచారి గారి మీద శత జయంతికి బుక్ తీసుకొచ్చావు కదా. ఇప్పుడు రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ శత జయంతి జరిగింది, ఈ సంవత్సరం ఏఎన్ఆర్ శత జయంతి. మరి వాళ్ళ మీద ఏమన్నా బుక్స్ తేవాలని ఆలోచన ఎప్పుడు రాలేదు? అంటే అండి, నేను ఆనాటి ఆనవాళ్ళు పసిడిదరని పుస్తకాలు తీసుకొచ్చాను. వాటిల్లో దాదాపుగా ఎక్కువ రామారావు గారి, నాగేశ్వరరావు గారి ఎక్కువ సినిమాలు ఉన్నాయండి. ఓకే. ప్లస్ ఎక్కువగా పుస్తకాలు వీళ్ళిద్దరి మీద చాలా పుస్తకాలు వచ్చినాయండి. నేను ఇంకా కొత్తగా మాయాబజారు, ప్రత్యేకంగా మాయాబజారే తీసుకొచ్చాను. మాయాబజార్ మధుర స్మృతులని ఒక డాక్యుమెంటరీ చేశాను. అందరూ గుమ్మడి గారు, నాగేశ్వరరావు గారు, మిక్కిలినేని గారు, సింగీతం గారు, పీతాంబరం గారు, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేశానండి. అదృష్టం దక్కింది నాకు. అది విజయ విశ్వనాథ్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. డాక్యుమెంటరీ చేశాను, అది పుస్తకంగా కూడా వచ్చిందండి. నెక్స్ట్ హిచ్కాకే చెప్తాను. ఇంకా ఏమన్నా ఆలోచన ఏమన్నా ఉందా? అంటే నెక్స్ట్ రాయబోయే బుక్ గురించి ఏమన్నా, అంటే గ్రౌండ్ వర్క్ అలాంటివి ఏమన్నా జరిగినాయా ఏంటని? అంటే ప్రత్యేకంగా ఏం లేదండి. ఏమో అంటే మల్లాది గారే అన్నారండి మొన్న కలిసినప్పుడు, ఇలాంటి ప్రయత్నం ఇంకొకటి చేయండి, డైరెక్టర్లు స్పీల్బర్గ్ ఉన్నారు, స్పీల్బర్గ్ మీద చేయండి, ఆల్డిస్నీ మీద రాయండి, ఇలాంటివి చాలా బాగుంటాయని చెప్పి ఆయన సజెస్ట్ చేశారండి. హిచ్కాక్ మన బౌండ్ బుక్ ఈ పుస్తకం చూసి చాలా సో థ్రిల్ అండి. చూసి పద్మజ గారు కూడా, మల్లాది గారి వైఫ్, ఆవిడ కూడా చదివారు. అంత తక్కువ టైంలోనే టక్ చదివి ఆవిడ కూడా మాట్లాడుతూ, ఏమండి ఈ పాయింట్ బాగుంది, ఇది బాగుంది, మీకు అది తెలుసా, రాజ సులోచన గారు ఇక్కడ కలిశారు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేశారు. అంటే వాళ్ళని ఎంత ఇన్స్పైర్ చేశారు. 2వ ఎడిషన్ మీరు తొందరలో మీరు వేస్తారు అని చెప్పి చాలా, అంటే సో ఇన్స్పైరింగ్. వంశీ గారు కానీ,
మన కార్యక్రమంలో కూడా అందరూ దర్శకులు వాళ్ళందరూ కూడా చాలా బాగా, అంటే వాళ్ళంతా దినుసులు వాటిని కలిపి మేము వంట వండాము. బట్ పుస్తకం ఎంత బాగా రావడము అనేది ఏంటంటే హిచ్కాకేనండి. హిచ్కాకే మాకు తెలియకుండా మాకే మరి ఏ జన్మజన్మల బంధమో కానీ పులగం గారిని నన్ను కూడా యాక్చువల్గా పులగం గారిని నాకు ఇంతకుముందే పరిచయం, బట్ ఎప్పుడు కూడా మేము అంత ఇదిగా నమస్కారం పెడితే ఆయన అటు మొహం తిప్పుకునేవాడు, ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్ళం. బట్ హిచ్కాకే మా ఇద్దరిని కలిపాడు. ప్లస్ ఈ పుస్తకం ఈ షేపు రావడానికి కారణం మెయిన్ సుబ్బారావు గారు. ఫస్ట్ ఈ పుస్తకానికి కవర్ పేజ్ ఏంటంటే ముందు థాట్ రాగానే కవర్ పేజ్ వేయించానండి నేను. ఫస్ట్ కవర్ పేజ్ వేయించాను. ఇది మీకు తప్పనిసరిగా చెప్పాలి, ఎందుకంటే లేకపోతే ఈ పుస్తకానికి సంపూర్ణత రాదు. పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు ఉన్నారు కంటే 2008 సినిమాలకు చేశారు సార్. యాక్చువల్గా ఆయన మెడ్రాస్లో ఉండిపోయి కొద్దిగా ఇదైంది, కానీ ప్రపంచంలో ఏ పబ్లిసిటీ డిజైనర్ కూడా ఆయన సినిమాలకి వేయలేదండి. 2500 అండి ఆయన చేసింది. అలా కాకుండా కొన్ని సినిమాలకి అంటే మన కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు రిలీజుల్లో కొన్ని స్టిల్స్ తోటి పోస్టర్లు వేయించారు. ఆ విధంగా వేసుకుంటే ఆయన 84 సంవత్సరాలు ఆయన మొత్తానికే మామూలుగా ఈ వేయడం మానేశారు. హిచ్కాక్ ఫోటో ఒకటి 49 స్క్రిప్ట్లు 50 స్క్రిప్ట్లతో ఒక యూనివర్సల్ స్టూడియోలో ఒక స్క్రిప్ట్ ఇలా పెడుతూ ఒక ఫోటో ఉంటుంది, చాలా పాపులర్. ఒక పుస్తకం మీద కవర్ పేజీ కూడా 53 కదా అన్నారు పులగం. అవునండి 53 అన్నారు. ఇది వేద్దాము అని అంటే 53 వచ్చి వేపిద్దాం అన్నాను. ఎలాగా పెయింటింగ్ వేపిద్దాం అన్నా. ఎవరితోటి ఈశ్వర్ గారితో ఆయనే సూచించారు. మీ గురువు గారు కదండి. వెంటనే ఫోన్ చేసాము. ఆయన కొద్దిగా సుస్థిగా ఉండి హార్ట్ ఎన్లార్జ్ గట్ట అయ్యింది, డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలి అని. నేను ఇక అడగకూడదు అని అనుకున్నాను. పులగం గారేమో లేదండి ఆయన వేస్తే చాలా బాగుంటుంది, నిండుదనం వస్తుంది. కరోనా టైంలోనండి మొత్తం లాక్డౌను. చెన్నైలో అయితే అసలు ఏమీ లేదు, 100%. ఇక్కడి నుంచి రంగులు కుంచే ఇక్కడి నుంచి పంపించి లాక్డౌన్ పాస్ తీసి చెన్నైలో మా ఒక ఫ్రెండ్కి ఇంటికి పంపించామండి. ఆయన అసలు అద్భుతంగా, ఎవరు ఈ కవర్ పేజ్ చూస్తే ఏముంది ఫోటో అని అనుకుంటారు. బట్ ఇది ఏంటంటే పెయింటింగ్ అండి. 51, 52 స్క్రిప్ట్లు పైన పెట్టి 53వ స్క్రిప్ట్ అయిన తర్వాత ఆయన లాస్ట్ సినిమా స్క్రిప్ట్ ఇలా పెడుతున్నట్టుగా వేశారు. ఓకే, సూపర్. ఇది ఈ 53వ స్క్రిప్ట్ అనమాట. ఈ ఫోటో ఫ్రేమే ఈ పుస్తకం రావడానికి కారణం. ఈ ఫోటో ఫ్రేమే వంశీ గారి ఇంట్లో చూసాం. ఓకే, టు మేక్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ నీడ్ 3 థింగ్స్: స్క్రిప్ట్, స్క్రిప్ట్, స్క్రిప్ట్. ఆయన ఒకటే చెప్పాడు, స్క్రిప్ట్ గట్టిగా ఉన్నదా సినిమా చేయొచ్చు అని. మన వంశీ గారు కూడా చెప్పారు కదండి నోటోరియస్ సినిమా అప్పుడు, ఏం సార్ మీ సినిమా గురించి ఇంత ప్రచారం విచారం జరుగుతుంది అని అంటే అయిపోయిందిగా అన్నారు. కొద్ది పనే మిగిలింది, ఒక 10% అంటే ఏంటి అంటే షూటింగ్ అని. అంటే మొత్తం బ్రెయిన్లోనే ఆయన మొత్తం అంతా కూడా అంటే పకడ్బందీగా బౌండెడ్ స్క్రిప్ట్ తోటే వెళ్ళాలి అని ఆ రోజుల్లోనే, అంటే వే బ్యాక్ ఇన్ 1939లోనే ఆయన. అంటే ఇవాళ రేపు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఒక సినిమా ఒక లార్జ్ స్కేల్లో సినిమా తీయాలంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళు బడ్జెట్ ఎంత లావిష్గా ఎక్కడ చేయాలి, ఏమేమి సెటిల్ వేయాలి, ఇలాంటి విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు హిచ్కాక్ గారు అన్నట్టు స్క్రిప్ట్ 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 అనేది ముఖ్యం అనే ఇది ఎవరికి లేకుండా పోయింది. ఎందుకంటారు? ఎవరికి అని కాదండి, కొంతమందికి లేకుండా వచ్చి, కానీ దాదాపుగా ఏదైనా ఫస్ట్ అసలు శ్రీకారం విత్తనం లేకుండా చెట్టు రాదు. ఉంటుంది, కానీ ఆ స్క్రిప్ట్ అనేది మెయిన్ అనే అనుకునే వాళ్ళు చాలా పీనట్స్ మన ఇండస్ట్రీలో. అదర్ యావిగేషన్స్, అదర్ దీని మీద ఉన్న దృష్టి స్క్రిప్ట్ మీద చాలా తక్కువ మంది పెడుతున్నారు. సో నిజంగానే స్క్రిప్ట్ మీద దృష్టి పెడితే ఈ రేట్ ఆఫ్ సక్సెస్ అనేది మనకి 10%లోనే ఉండిపోతుంది కదా. హిచ్కాకే తన టోపాజు, టోన్ కర్టెన్ మరి ఇంత పగడబందీగా ఉన్న వ్యక్తే నిర్మాతల ప్రోద్బలంతో 2 సినిమాలు తీశాడండి. షార్ట్ ముందే సీన్ రాయించేవాడు. దానివల్ల సినిమాలు బాగా లావిష్గా ఉంటాయి, కానీ సినిమాలు తుస్సుమన్నాయి హిచ్కాక్ సినిమాలు. ఆ తర్వాతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఒక సినిమా విజయవంతం కావాలి, సినిమా పకడ్బందీగా ఉండాలి అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ స్క్రిప్ట్. మీరు ఎంత పెద్ద తారాగణం పెట్టండి, పౌల్ న్యూమన్ ఉంటాడు దాంట్లో, సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో ఉన్న జూలియా ఆండ్రూస్ ఉంటుంది, అయినా సినిమా పోయింది. కారణం ఏంటంటే స్క్రిప్ట్ పకడ్బందీగా లేదు. ఓకే, నైస్ టు టాక్ విత్ యూ అండి. ఈ హిచ్కాక్ గారి గురించి మీ పుస్తకంలో
చాలామందికి తెలియని విషయాలన్నీ పుస్తకంలో ఉన్నాయి. అలాగే ఇంకా తెలియని సంగతులు మా ఇంటర్వ్యూ ద్వారా మా ఆడియన్స్ అందరికీ తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ. మీ ఈ బుక్ మీరు కోరుకున్న విధంగా అదర్ లాంగ్వేజెస్లో కూడా, అంటే ఈవెన్ ప్రాంతీయ భాషలనే కాదు, యూనివర్సల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్లో కూడా అనువాదమై అందరి మన్ననలు పొందాలి. ఇంకా మల్లాది గారు సజెస్ట్ చేసినట్టు మీరు వరల్డ్ ఫేమస్ డైరెక్టర్స్ మీద కూడా మరిన్ని బుక్స్ తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు కూడా సుబ్బారావు గారు, ఈ పుస్తకంలో రాసిన రచయితలు, దర్శకులు, జర్నలిస్టులు చాలామందికి నాకు వ్యక్తిగత పరిచయం లేదు, ఒక 60%. వారందరికీ కూడాను మీ ఛానల్ ముఖంగా ఏంటంటే ధన్యవాదాలు. వారి వల్లనే ఈ పుస్తకాన్ని రాయగలిగాం. హిచ్కాక్కి మన తెలుగు వాళ్ళందరూ ఇచ్చే గణన ఇవ్వాలి. మన తెలుగు సినిమా పరిశ్రమ, సినిమా అభిమానులు, మా ఇద్దరం కాదు, వారందరూ ఇచ్చే గణన ఇవ్వాలిగా భావిస్తున్నాం. ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టి అమెరికా వెళ్ళి 1899లో పుట్టిన వ్యక్తికి ఇక్కడ తెలుగువారిగా మేము పుస్తకం రాయడం, ఇంతమంది మాకు ముందుండి వెనకుండి మమ్మల్ని నడిపించడం అనేది ఏంటంటే మేము ఎక్కడో హిచ్కాక్కి రుణపడి ఉన్నాం. ఇలాగే ఇంకెవరికి రుణపడి ఉన్నాం? ఏ దర్శకుడికి, హాలీవుడ్ దర్శకుడికో, ఫ్రెంచ్ దర్శకుడికో, జర్మన్ దర్శకుడికో, తెలుగు దర్శకుడికో, బాలీవుడ్ దర్శకుడికో చెప్పలేం. సంగీతం గారికి, వంశీ గారికి, పూరి గారికి, ఇంద్రగంటి గారికి, ఈ సినిమాలో చాలామంది, అంటే పేరున అందరికీ కూడాను, భరణి గారికి, తనిఖీల భరణి గారికి, ప్లస్ ఈ సినిమాలో మ్యూజిక్ గురించి నేను విస్తృతంగా కోటి గారితో డిస్కస్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారితో ఆయన యొక్క మ్యూజికే కాకుండా సినిమా మీద కూడాను, సినిమా మేకింగ్ కూడా మీద మంచి డెప్త్ ఉంది. ఎంవి రఘు గారు, చాలామంది, అంటే ఆ రోజు ప్రోగ్రాంకి రాలేకపోయారు. వీళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. ఈ పుస్తకం ఏంటంటే తెలుగువారు, సినిమా అభిమానులు అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ బుక్ చదివిన తర్వాత హిచ్కాక్ సినిమాలు చూడని వాళ్ళు కూడా 100% ఆ పర్టికులర్ సినిమాలని చూడాలనే ఒక ఆసక్తి అయితే కలుగుతుంది. సో అలాగే పుస్తకం చదవటం అనేది చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఈ హిచ్కాక్ బుక్ అనేది మళ్ళా ఆ ఆసక్తిని పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, మన హిచ్కాక్ సంకలనాన్ని తీసుకొచ్చిన పులగం చిన్నారాయణ, రవిపాడి గారులతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.